So what is the treatment in case of refund of grant? Just entries cheppandi. If it is in the nature of promoter's contribution. Okay. So if it is towards the depreciable asset, method 1 follow అయ్యి ఉంటే గ్రాంట్ వచ్చినప్పుడు ఎంట్రీ ఎంత సార్? అసెట్. సెకండ్ ఇప్పుడు రిఫండ్ చేయాల్సి వచ్చినప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది? అసెట్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. అదే మెథడ్ 2 ఫాలో అయ్యి ఉంటే ఓకే. సో రిఫండ్ చేయాల్సి వచ్చినప్పుడు అంత అమౌంట్ ఏ అకౌంట్లో ఉండదు, డీజీజీలో ఉండదు కాబట్టి టు ద ఎక్స్టెంట్ అవైలబుల్ డీజీజీ అకౌంట్ విల్ బి డెబిటెడ్ అండ్ హౌ మచ్ అమౌంట్ ఈజ్ ఆల్రెడీ రికార్డెడ్ ఇన్ ద P&L విల్ బి డెబిటెడ్ ఇన్ ద P&L అకౌంట్. సో ఇన్ ద ఇయర్ ఇన్ విచ్ ద గ్రాంట్ ఈజ్ రిక్వైర్డ్ టు బి రిఫండెడ్. ఓకే. నెక్స్ట్ నాన్ డిప్రిషియబుల్ అసెట్ అయితే వితౌట్ కంప్లైన్స్ ఆఫ్ కండిషన్స్ అయితే రిఫండ్ ఆఫ్ గ్రాంట్కి ఎంట్రీ. ఓకే. ఫస్ట్ డీజీజీ విల్ బి డెబిటెడ్. ఓకే. ఒకవేళ డీజీజీలో ఉన్న వరకు డెబిట్ చేస్తాం, సరిపోయిన అమౌంట్ ఏం చేయాలి? P&L అకౌంట్కి డెబిట్ చేయాలి. ఓకే. నెక్స్ట్ రెండరింగ్ ఆఫ్ సర్వీసెస్. ఓకే. డీజీజీ. Okay. And to the extent of amount which is not available in the DGG will be debited to P&L account. So entry DGG account debit, P&L account debit to bank account and rastam. Okay. What are the entries in case of, so the grant which is required to be refunded in case of non-monetary grants? Received at a concessional price. Cash account to the extent of the concession earlier given. Okay. Okay. ఓకే అమ్మా, అది ఇగ్నోర్ చేయండి. బట్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు చూసుకోండి. వెరీ గుడ్. నెక్స్ట్ గాల్స్ AS1 చెప్తారా? సరే, లాస్ట్ 10 minutesలో అప్పుడు ఇస్తాను, అప్పుడు చెప్పండి. ఓకేనా? నెక్స్ట్ సో అకౌంట్స్ ఆఫ్ బ్యాంకింగ్ కంపెనీస్. Already the accounts of insurance companies chapter gets completed. So there in case of insurance companies we are required to prepare the financial statements as per the formats which are given as in the IRDA regulations. Avuna? Form A RA, Form A RB, sorry PL, Form A BS. Those are the formats which are applicable for life insurance companies. Form A is the format given for life insurance and Form B is the format given for general insurance. ఎక్కడో విన్నట్టు ఉన్నాయి అన్నీ, కానీ గుర్తురా అట్లా. సరే, రివిజన్ చేస్తే గుర్తు వస్తాయి. చేస్తున్నారు అసలు ఎందుకని? ఓకే. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది చాప్టర్ అకౌంట్స్ ఆఫ్, ఆర్ వీ కెన్ ఆల్సో కాల్ దిస్ చాప్టర్ as ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ బ్యాంకింగ్ కంపెనీస్. నాకు టైం ఇవ్వండి. ఓకే, ఇప్పుడు దాకా చదువుకున్నారు చాలు ఇంకా. So accounts of banking companies. So here we are going to see how to prepare the financial statements of a banking company. Generally banking companies are also required to prepare the statement of P&L and balance sheet. But here we are not going to follow the formats given in the schedule 3. Why? Because in case of certain companies where specific act is applicable, there we are required to follow the formats given under the specific act అని చెప్పాం. ఎగ్జాంపుల్, ఇన్సూరెన్స్ కంపెనీస్ అయినా, బ్యాంకింగ్ కంపెనీస్ అయినా, ఎలక్ట్రిసిటీ కంపెనీస్ అయినా ఏం చేయాలి? వీటికి కంపెనీస్ యాక్ట్ ఒకటే కాదు, అదర్ యాక్ట్స్ కూడా అప్లై అవుతాయి. సో ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఇన్సూరెన్స్ యాక్ట్ 1938తో పాటు IRD రెగ్యులేషన్స్ అప్లై అవుతాయి. సో బ్యాంకింగ్ కంపెనీస్కి బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్తో పాటు RBI గైడ్లైన్స్ కూడా అప్లై అవుతాయి. అలాగే నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ కంపెనీ కేసులో ఎలక్ట్రిసిటీ యాక్ట్ ఉంది. సో వేర్ స్పెసిఫిక్ యాక్ట్ ఈజ్ అప్లికేబుల్. So if any format is given for such companies, we are required to follow the format of such companies as per the
format given in that respective act. There we are not required to comply with the schedule 3. Okay na? So but before how to prepare the financial statements of banking companies, first of all we are required to know the accounting treatment in respect of certain areas. అంటే బ్యాంకింగ్ కంపెనీ కేసులో ఒక సర్టెన్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకుంటేనే అప్పుడు మనం ఏం ప్రిపేర్ చేయగలం. ముందు ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసి వాళ్ళ ప్రాఫిట్ ఆర్ లాస్, వాళ్ళ ఫినాన్షియల్ పొజిషన్ డిటర్మైన్ చేయాలంటే ఈ బ్యాంకింగ్ కంపెనీ కేసులో అన్ని బిజినెస్ల కేసులో ట్రాన్సాక్షన్స్ ఒకే విధంగా రికార్డ్ చేస్తామా? అకౌంటింగ్ ట్రీట్మెంట్ మే బీ సో డిఫరెంట్ ఇన్ కేస్ ఆఫ్ సమ్ ట్రాన్సాక్షన్స్. అలాంటి ట్రాన్సాక్షన్స్ ఏముంటాయి వాటి కేసులో మనం వాళ్ళ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో సో ట్రాన్సాక్షన్స్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది నేర్చుకొని ఆ తర్వాత ఫైనల్గా వాళ్ళ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా ప్రిపేర్ చేయాలనేది నేర్చుకోవాలి. ఓకేనా? సో ఫస్ట్ వీ విల్ సీ వాట్ ఆర్ ద ఏరియాస్ దట్ వీఆర్ గోయింగ్ టు కవర్. బట్ స్టడీ మెటీరియల్ వెయిటేజ్ ప్రకారం చూస్తే ఈ 3 చాప్టర్లకి కలిపి వాళ్ళు ఇచ్చిన వెయిటేజ్ 10% అమ్మ, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఎలక్ట్రిసిటీ. బట్ నెంబర్ ఆఫ్ కేసెస్లో వాళ్ళు ఎక్కువగా అడిగేది ఏదర్ ఇన్సూరెన్స్ కంపెనీ కేసులో అడ్జస్టెడ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఫండ్, కరెక్టెడ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఫండ్ బ్యాలెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఆ ప్రాబ్లమ్స్ అడుగుతారు. లేదా బ్యాంకింగ్ కంపెనీస్ నుంచి సో ఒక 5 to 6 మార్క్స్ క్వశ్చన్స్, 5 to 6 మార్క్స్ వెయిటేజ్ ఉన్న క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ ఏరియాస్ నుంచి అడుగుతారు. సో జనరల్గా బ్యాంకింగ్ కంపెనీ కేసులో ఫుల్ లెంత్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లైక్ దేర్ P&L అకౌంట్ అడగాలి అంటే అట్లీస్ట్ ఒక 10 మార్క్స్కి ఇవ్వాలి. బట్ 3 చాప్టర్లకి ఇచ్చిన వెయిటేజే 10 మార్క్స్ కాబట్టి మెజారిటీ కేసెస్లో 90% కేసెస్లో దే ఆర్ నాట్ గోయింగ్ టు టెస్ట్ యూ ఇన్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ బ్యాంకింగ్ కంపెనీస్, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. బట్ ఆ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మనం ప్రిపేర్ చేయడానికి అలాంటి కంపెనీస్ కేసులో కొన్ని ట్రాన్సాక్షన్స్ కేసులో అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది కొన్ని ఏరియాస్ ఉంటాయి, ఆ ఏరియాస్ మీద టెస్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? అంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ వినొద్దని కాదు, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా వినండి. బట్ ఆ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్ యొక్క నాలెడ్జ్ అనేది సో వాటి మీద ఎక్కువ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉందని చెప్తున్నాం. ఓకే, సో వాట్ ఆర్ ద ఏరియాస్ దట్ వీఆర్ గోయింగ్ టు కవర్ ఇన్ దిస్ పర్టికులర్ చాప్టర్? ఫస్ట్ we will see what is the meaning of a banking company and what are the different types of banks. SBI, okay, any types of banks సరే. సో మీకు తెలిసిన నాలెడ్జ్ అంతా బయటికి దిద్దరు, కొద్దిగా టైం ఇవ్వండి. ఓకే, meaning and types of banks, nothing but introduction to so what is the meaning of bank and what are the different types of banks and what is the major asset for a bank, liability or income or expense in case of bank. So all those areas we are going to cover in the so introductory part. Next one, asset classification. Next one entamma asset classification. Next, after asset classification, next area is the income recognition. నెక్స్ట్ ఇన్కమ్ రికగ్నిషన్. అప్పుడే రాయొద్దు, వెయిట్ చేయండి. ఓకేనా? ఆ తర్వాత ఆ మ్యూజిక్లు నేను తట్టుకోలేను. ఓకేనా? ఓకే, ఇదే ఇన్కమ్ రికగ్నిషన్. ఆఫ్టర్ ఇన్కమ్ రికగ్నిషన్ నెక్స్ట్ వన్ ఈజ్ ద ప్రొవిజనింగ్ నార్మ్స్. Provisioning norms as per the RBI guidelines. Next one, accounting for special transactions. Accounting for special transactions. సో ఎక్కువగా ఈ ఏరియా నుంచి ఎగ్జామ్లో క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. అకౌంటింగ్ ఫర్ స్పెషల్ ట్రాన్సాక్షన్ ఒకటి, అలాగే నెక్స్ట్ ప్రొవిజనింగ్ నార్మ్స్ ఒకటి. సో ఎందుకంటే మనకున్న వెయిటేజ్ ప్రకారం వాళ్ళు క్వశ్చన్ అడగాలి అంటే ఈ ఏరియాస్ నుంచి అడగాలి. సో ఒక 10 మార్క్స్ క్వశ్చన్ అడగడానికి ఇక్కడ ఛాన్స్ లేదు, ఎందుకంటే దట్ మచ్ వెయిటేజ్ దే హ్యావ్ నాట్ గివెన్ ఇన్ ద స్టడీ మెటీరియల్. బట్ ఎగ్జామ్లో ఏమైనా జరగవచ్చు. ఓకేనా? ఒకసారి గ్రూప్ 2 పేపర్ 12లో టోటల్ పేపర్ వెయిటేజే 50 మార్క్స్ అయితే అకౌంటింగ్ స్టాండర్డ్సే 25 to 30 మార్క్స్కి అడిగారు. అంతకుముందు అటెంప్ట్ అసలు అకౌంటింగ్ స్టాండర్డ్ మీద 5 మార్కులకు అడిగారు. అవునా? ఒక ఫిక్స్డ్ ఫార్మాట్ ఆర్ వెయిటేజ్ అంటూ ఏమి ఉండదు. ఓకేనా? నువ్వు వెళ్ళి క్వశ్చన్ చేయడానికి కూడా లేదు, నేను అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రిపేర్ అవ్వలేదు అది ఎందుకు ఇచ్చావని అడగకూడదు. ఓకేనా? ఓకే, నెక్స్ట్ అకౌంటింగ్ ఫర్ స్పెషల్ ట్రాన్సాక్షన్స్లో ఫస్ట్ కాన్సెప్ట్ రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్. నెక్స్ట్ వన్, ట్రీట్మెంట్ ఆఫ్ బిల్ సెంట్ ఫర్ కలెక్షన్. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ నాలెడ్జ్ గుర్తుందా? ఓకే, సో ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ట్యాబ్లెట్ వేసుకొని వస్తా.
మీరు కూడా ప్రిపేర్ అయ్యారండి. బిల్ సెంట్ ఫర్ కలెక్షన్. నెక్స్ట్, సో యాక్సెప్టెన్సెస్, ఎండార్స్మెంట్స్ అండ్ అదర్ ఆబ్లిగేషన్స్. యాక్సెప్టెన్సెస్, ఎండార్స్మెంట్స్ అండ్ అదర్ ఆబ్లిగేషన్స్ అంటే ఏంటి, ఆ టాపిక్ వచ్చినప్పుడు చూద్దాం. ఓకేనా? ఓకే. సో దీస్ ఆర్ ద స్పెషల్ ఏరియాస్. సో అండ్ హౌ ద అకౌంటింగ్ విల్ be in case of so these transactions that we are going to consider. Next one, financial statements. Next last area ఏంటమ్మా, financial statements of a banking company. So financial statements of a banking company includes P&L account and balance sheet. సో ఆ P&L balance sheet ఎలా ప్రిపేర్ చేయాలనేది నేర్చుకోవాలి. ఓకేనా? సో దీస్ ఆర్ ద ఏరియాస్ వీఆర్ గోయింగ్ టు కవర్ ఇన్ దిస్ పర్టికులర్ చాప్టర్. సరే, ఫస్ట్ మీనింగ్ రాసుకుంటారా? ఫస్ట్ రాయండి. కొంతమంది టెన్షన్తో సో సార్ ఏదో రాసేస్తున్నారు, నేను ఇంకా రాసుకోలేదని క్లాస్ కూడా ఇనేలా లేరు. ఇప్పుడేనమ్మా చాప్టర్ స్టార్ట్ చేసింది. ఏంటమ్మా బోర్డు మీద అర్థం కాలేదా? ఫస్ట్ బెంచ్లో కూర్చుంటావా? కనపడలేదా? లాస్ట్ బెంచ్లో కనపడుతుందా? నీకు కనపడలేదా, లేకపోతే వాడికి కనపడిన విషయం నీ ద్వారా చెప్తున్నాడు? సరే. ఓకే, మాట్లాడుతున్నారంటే రాసినట్టే. సేమ్ కాన్సెప్ట్స్ మళ్ళీ సిఏ ఇంటర్లో, ఈ చాప్టర్ మనకి సిఏ ఇంటర్లో కూడా ఉంటుంది. బట్ అక్కడ అడిషనల్గా ఇంకొన్ని టాపిక్స్ కవర్ అవుతాయి. లైక్ కార్ అని, క్యాపిటల్ అడిక్వసీ రేషియో, అలాగే నెక్స్ట్ సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ అని ఫౌండేషన్లో నేర్చుకున్నారు కదా. ఓకే, వాటి క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి అవన్నీ మనకి సిఏ ఇంటర్లో వస్తాయి. సిఎంఏ ఇంటర్ సిలబస్లో అవి లేవు. సో బట్ సిఎంఏ ఇంటర్ సిలబస్లో ఇన్సూరెన్స్ కంపెనీ అకౌంట్స్, ఎలక్ట్రిసిటీ కంపెనీ అకౌంట్స్ అన్నీ ఉంటాయి. సిఏ ఇంటర్లో అవి ఉండవు. అంటే వాళ్ళకంటే మీరే ఎక్కువ నేర్చుకుంటున్నారు, అవునా? కొంతమంది ఫీల్ అవుతున్నారు, అయ్యో బ్యాంకింగ్ కంపెనీలు వాళ్ళు మాకన్నా 2 ఏరియాస్ ఎక్కువ నేర్చుకున్నారు. మీకు 2 చాప్టర్లు అడిషనల్గా యాడ్ చేశారు. ఓకేనా? మాట్లాపి ఫాస్ట్గా రాయండి. ఓకే, ఫస్ట్
రాయలేదా? స్పేస్ వదిలేండి. మీరు కూడా రాయలేదా? ఎవరికైనా అదే రూలు, రాయని వాళ్ళందరికీ. నేను రాసింది రాస్తే నేను ఇచ్చిన టైం సరిపోయింది, అవునా? కానీ మీరు నేను రాసింది రాయట్లేదు, ఏదో ఎడిషనల్గా కొంత కంటెంట్ రాస్తున్నారు. లేకపోతే మధ్యలో ఆ సబ్జెక్ట్ డిస్కషన్స్ టైం తగ్గించేసేయండి, ఓకేనా? మరి ఈ మధ్య సబ్జెక్ట్ డిస్కషన్ ఎక్కువైపోయింది. ఎందుకని? మీ బ్యాచ్ మీద మంచి ఇంప్రెషన్ ఉందని చెప్పానా? లాస్ట్లో ఏంటమ్మా నుంచున్నా, నిద్ర వస్తుందా? కనపట్లేదా? అసలు అదర్ దాన్ సబ్జెక్ట్ అయితే ఎంత కలిసిపోతారో చూడండి. రాసారా? ఓకే. ఫస్ట్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్యాంకింగ్? వద్దులమ్మా, నేను చెప్తాలే. సో బ్యాంకింగ్ మీన్స్ యాక్సెప్టింగ్ డిపాజిట్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ లెండింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్. సో బ్యాంకింగ్ మీన్స్, మాట్లాడండి ఇంకా. ఇంకా మాటలు వస్తున్నాయి. Banking means accepting deposits for the purpose of lending or investment. So the main business of banking is accepting deposits, and they are going to accept these deposits for the purpose of lending or investment, and these deposits are repayable on demand or withdrawn by check, draft or otherwise. ఇంకా మాట్లాడే వాళ్ళని బయటికి లిఫ్ట్లోంచి కిందకి పంపిద్దాం. లేదు, మధ్యలోకి వెళ్ళినాక లిఫ్ట్ ఆపేద్దాం, ఓకేనా? అదే వాళ్ళకి మనం ఇచ్చే గౌరవం. ఓకే, ఫస్ట్ రాసారు మీనింగ్. సో బ్యాంకింగ్ మీన్స్ యాక్సెప్టింగ్ డిపాజిట్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ లెండింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్, and these deposits what we are accepting from the public are repayable, so as and when they have demanded, or they can be withdrawn by the public either through checks or through demand drafts or otherwise ante many other facilities are also provided by the banks for transfer of the amount to other persons, like online transfers cheyocha leda. So like that, whatever the deposit amount they are having with the banking company, they can withdraw that amount either on demand or through checks or some other means. So ఇప్పుడు బ్యాంకింగ్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఎవర్ ద డిపాజిట్స్ దే ఆర్ యాక్సెప్టింగ్, ఆ డిపాజిట్స్ అనేవి వాళ్ళకి ఏమవుతాయి? ఇప్పుడు నువ్వు ఒక కస్టమర్, సో జనరల్గా డిపాజిట్స్ ఎవరి దగ్గర నుంచి తీసుకుంటాం? కస్టమర్స్ దగ్గర నుంచి. సో ద డిపాజిట్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్ అమ్మ. సో వన్ ఈజ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద డిమాండ్ డిపాజిట్స్. ఫిక్స్డ్ డిపాజిట్స్ని మనం టర్మ్ డిపాజిట్స్ అని కూడా అంటాం. టర్మ్ అంటే ఒక ఫిక్స్డ్ టైం పీరియడ్కి ఆ డిపాజిట్స్ అనేవి చేస్తారు. సో అప్పటిదాకా వాళ్ళు ఆ అమౌంట్ అనేది డ్రా చేసుకోవడానికి ఫెసిలిటీ ఉండదు. సో అలాగే కరెంట్ అకౌంట్ డిపాజిట్స్ ఆర్ సేవింగ్ అకౌంట్ డిపాజిట్స్ని మనం డిమాండ్ డిపాజిట్స్ అంటాం. డిమాండ్ డిపాజిట్స్ అంటే యాజ్ అండ్ వెన్ డిమాండెడ్ బై ది కస్టమర్, ద బ్యాంకింగ్ కంపెనీ హ్యాస్ టు రీపే దట్ అమౌంట్ టు ది కస్టమర్. సో కాబట్టి ద డిపాజిట్స్ వాట్ ద బ్యాంకింగ్ కంపెనీ ఈజ్ రిసీవింగ్, వెదర్ దట్ ఈస్ ద ఇన్కమ్ ఆర్ దట్ అమౌంట్ ఈజ్ స్టిల్ రీపేయబుల్.
సో రీపే చేయాల్సిన అమౌంట్ అంటే అది మీకు ఇన్కమ్ కాదు, అవునా? దట్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ లైబిలిటీ. సో వాట్ ఈస్ ద మేజర్ లైబిలిటీ ఫర్ ఏ బ్యాంక్ అంటే డిపాజిట్స్ ఈజ్ ద మేజర్ లైబిలిటీ ఫర్ ఏ బ్యాంక్, ఓకేనా? అండ్ వాట్ ఈస్ ద మేజర్ అసెట్ ఫర్ ది బ్యాంక్? So after getting those deposits, what they are going to do that with that deposits amount, they are going to use that amount for the purpose of lending or investment. Lending ante giving in the form of loans and advances, and also making some investment. So these are the two major assets for a banking company. What are the two major assets amma? Lending is not a asset. So lending ante deniki ivali? Giving of loans and advances. Whatever the loans and advances they are giving to the public or the corporate persons, that loans and advances will be considered as a asset for the banking company, అవునా? అలాగే ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా బ్యాంకింగ్ కంపెనీకి ఏమవుతుంది? అసెట్. ఈ అసెట్స్ వల్ల వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో వాట్ ఈస్ ద మేజర్ ఇన్కమ్ ఫర్ ఏ బ్యాంక్? ఇంట్రెస్ట్. ఆన్ ద లోన్స్ అండ్ అడ్వాన్సెస్ దే హ్యావ్ గివెన్, దే విల్ కలెక్ట్ ద ఇంట్రెస్ట్ అమౌంట్. ఆన్ ద ఇన్వెస్ట్మెంట్ దే విల్ రిసీవ్ ద ఇంట్రెస్ట్ అమౌంట్. సో ద ఇంట్రెస్ట్ ఈస్ ద major income for the bank, and the interest is the major expenditure for the bank. So on accepting deposits, we have to pay the interest to the customers or deposit holders, అవునా? సో ఆ డిపాజిట్ హోల్డర్స్లో సేవింగ్ అకౌంట్ డిపాజిట్స్ ఉంటాయి, కరెంట్ అకౌంట్ డిపాజిట్స్ ఉంటాయి, టర్మ్ డిపాజిట్స్ ఉంటాయి. టర్మ్ డిపాజిట్స్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్, అవునా? ఫర్ సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్స్ ఏ నామినల్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విల్ బి పెయిడ్, లైక్ 3%, 4% వాళ్ళు పే చేస్తారు, అంతేనా? సో అలాగే కరెంట్ అకౌంట్ డిపాజిట్స్కి నో ఇంట్రెస్ట్. కరెంట్ అకౌంట్ డిపాజిట్స్ మీద ఇంట్రెస్ట్ ఏం పే చేయరు, ఓకేనా? సో అంటే ఒక బిజినెస్ పీపుల్, సో వాళ్ళకి జనరల్గా ఆఫర్ చేసే అకౌంట్స్ ఏంటి? కరెంట్ అకౌంట్స్. ఇప్పుడు ఆ కరెంట్ అకౌంట్స్లో రెగ్యులర్గా ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. సమ్ టైమ్స్ ద బ్యాంక్ బ్యాలెన్స్ విల్ బి 40 lakhs ప్లస్ బ్యాలెన్స్ ఉంటుంది. సమ్ టైమ్స్ ద బ్యాంక్ బ్యాలెన్స్ విల్ బి గోయింగ్ టు బి -20 lakhs ఉంటుంది. ఆ -20 lakhs ఎందుకు వచ్చింది అంటే బికాస్ ఆఫ్ ప్రొవైడింగ్ ద ఓడీ ఫెసిలిటీ, అవునా? సో దట్ ఓడీ ఫెసిలిటీ వల్ల సో కంటిన్యూస్గా కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. నువ్వు పాజిటివ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే నీకేం ఇంట్రెస్ట్ ఇవ్వరు, కానీ నువ్వు నెగిటివ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే ఇంట్రెస్ట్ కలెక్ట్ చేస్తావు, ఓకేనా? సో ఆన్ ద కరెంట్ అకౌంట్ బ్యాలెన్సెస్ ద బ్యాంక్ విల్ కలెక్ట్ ద ఇంట్రెస్ట్, బట్ ఆన్ ద కరెంట్ అకౌంట్ పాజిటివ్ బ్యాలెన్స్ ద బ్యాంక్ విల్ నాట్ గివ్ ఎనీ ఇంట్రెస్ట్, ఓకేనా? అలాగే టర్మ్ డిపాజిట్స్ మీద ఏం చేయాలి? ఇంట్రెస్ట్ పే చేయాలి. జనరల్లీ ద ఇంట్రెస్ట్ ఆన్ ద ఫిక్స్డ్ డిపాజిట్స్ విల్ బి అరౌండ్ 7 to 8%, మ్యాక్సిమం 8%, అంతకన్నా ఇవ్వడానికి లేదు, ఓకేనా? సో ఇప్పుడు ఆ డిపాజిట్స్ మీద మనం తక్కువ ఇంట్రెస్ట్ పే చేస్తాం, కానీ అదే అమౌంట్ని మనం అవుట్ సైడర్స్కి ప్రొవైడ్ చేసి మనం ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది కలెక్ట్ చేస్తాం. సో ఇప్పుడు ఒక బ్యాంకింగ్ కంపెనీ కేసులో వాళ్ళకి రెగ్యులర్గా జనరేట్ అయ్యే ఇన్కమ్ ఏంటి? సో ఇన్కమ్, రెగ్యులర్గా జనరేట్ అయ్యే ఇన్కమ్ ఏంటి? ఇంట్రెస్ట్. సో రెగ్యులర్గా వాళ్ళకి అరైజ్ అయ్యే ఎక్స్పెన్స్ ఏంటి? ఇంట్రెస్ట్. సో ద ఇంట్రెస్ట్ ఈజ్ అరైజింగ్ ఫ్రమ్ ద అసెట్ సో కాల్డ్ యాజ్ lending. So nothing but loans and advances and investment, and the interest is the expense which is arising due to a liability called as deposit. So ఆ డిపాజిట్ అనే లైబిలిటీ వల్ల ఇంట్రెస్ట్ అనే ఎక్స్పెన్స్ క్రియేట్ అవుతుంది. అలాగే లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అనే అసెట్ వల్ల ఇంట్రెస్ట్ అనే ఇన్కమ్ జనరేట్ అవుతుంది, ఓకేనా? సో ఏ బిజినెస్కి అయినా సరే ఇన్కమ్ జనరేట్ అవ్వాలి అంటే సోర్స్ ఏంటమ్మా? ఫస్ట్ ఫండ్ తీసుకురావాలి, క్యాపిటల్ తీసుకురావాలి. తీసుకొచ్చిన క్యాపిటలే క్యాష్లో ఉంటుంది. ఈ క్యాష్లో ఉన్న బ్యాలెన్స్ని మనం రెగ్యులర్గా గూడ్స్ కొనడానికి యూజ్ చేస్తాం. అంటే ఇప్పుడు మీ దగ్గర ఉన్న క్యాష్ అనే అసెట్తో మీరు ఏం చేశారు? గూడ్స్ని పర్చేజ్ చేసిన వాటిని సేల్ చేస్తున్నారా లేదా? సో వాట్ ఈస్ ద మేజర్ సోర్స్ ఫర్ జనరేటింగ్ ఇన్కమ్ అంటే అసెట్. సో గెట్టింగ్ ఫండ్, పుట్టింగ్ ఫండ్, యూజింగ్ ఫండ్ అని చెప్పాం. గెట్టింగ్ ఫండ్ అంటే ఫినాన్సింగ్ యాక్టివిటీ. ఫస్ట్ వీ హ్యావ్ టు bring the funds into the business. After getting the funds, we have to use the funds. So whatever the assets we are having, we have to use that assets for generating some income. సో అసెట్స్ని మన బిజినెస్ ఆపరేషన్స్ కోసం యూజ్ చేసి మనం ఏం జనరేట్ చేయాలి? ఇన్కమ్ అనేది జనరేట్ చేయాలి, ఓకేనా? సో అలాగే ఒక బ్యాంకింగ్ కంపెనీ కేసులో ఫస్ట్ దే విల్ గెట్ ద ఫండ్ ఫ్రమ్ ది డిపాజిట్ హోల్డర్స్. ఈవెన్ షేర్ హోల్డర్స్ కూడా ఉంటారు బ్యాంకింగ్ కంపెనీ కేసులో. షేర్ హోల్డర్స్ అంటే ఆ కంపెనీ షేర్ క్యాపిటల్కి షేర్లు ఇష్యూ చేసినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్న పబ్లిక్ ఏమవుతారు? షేర్ హోల్డర్స్ అవుతారు. బట్ ఒక బ్యాంకింగ్ కంపెనీ కేసులో బ్యాంకింగ్ కంపెనీ మేజర్ ఫండ్స్ అంతా కూడా డిపాజిటర్ హోల్డర్స్ ఫండ్సే ఉంటాయి. ఎవరు ఫండ్స్ ఉంటాయి? ఆ డిపాజిటర్ హోల్డర్స్ ఫండ్స్ని బ్యాంక్ ఏం చేస్తుంది? రొటేట్ చేస్తుంది. రొటేట్ చేయడం అంటే ఎవరికైతే నీడీ పీపుల్ లైక్ కార్పొరేట్స్ ఉంటారో వాళ్ళకి అవి లోన్స్ అండ్ అడ్వాన్సెస్ రూపంలో ప్రొవైడ్ చేసి దాని ద్వారా వాళ్ళు ఇన్కమ్ అనేది అరేంజ్ చేస్తారు. సో 12%, 14% కలెక్ట్ చేస్తాం, 3%, 7% ఇంట్రెస్ట్లు పే చేస్తారు. సో మంచి బిజినెస్ కదా, కాబట్టి రిస్క్ కూడా అంతే ఉంటుంది, అవునా? ఎవడో తెలియనోడికి లోన్ ఇవ్వాలి, సో తర్వాత వాడి చుట్టూ తిరగాలి, అవునా? సో కాబట్టి ఈ బ్యాంకింగ్ కంపెనీ కేసులో సిన్స్ దెర్ ఈస్ ఎ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రిస్క్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద బిజినెస్, సో దేర్ ఆర్ ఆర్బీఐ ప్రుడెన్షియల్ నామ్స్ వీ హ్యావ్ టు కంప్లై విత్. సో ఇక్కడ ఆర్బీఐ ప్రుడెన్షియల్ నామ్స్ అప్లై చేసి మనం ఏం చేయాలి? సో జనరల్గా మీరు ఒక అసెట్కి సంబంధించి డెటార్స్ అనే అసెట్ ఉందనుకోండి. ఇప్పుడు ఆ డెటార్స్ అనే అసెట్కి సంబంధించి కొంత అమౌంట్ బ్యాడ్ డెట్గా రావచ్చు అని మీరు ఎస్టిమేట్ చేసినప్పుడు ప్రొవిజన్ క్రియేట్ చేస్తారా లేదా?
సేమ్ అదేవిధంగా మరి బ్యాంకింగ్ కంపెనీ కేసులో వాళ్ళు ఇచ్చిన లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అన్ని వాళ్ళకి రావాల్సిన అమౌంట్సేనా? అవన్నీ డిఫరెంట్ కస్టమర్స్కి డిఫరెంట్ అమౌంట్స్ మనం ఆఫర్ చేస్తుంటాం. మరి అందులో బ్యాడ్ లోన్స్ ఎక్కువ అవ్వడానికి చాలా ఛాన్స్ ఉంది. సో అలాంటి కేసులో ఆర్బీఐ ప్రుడెన్షియల్ నామ్స్ ఫాలో అయ్యి మనం ఏం చేయాలి, ఆ ప్రొవిజన్ అమౌంట్ ఎంత క్రియేట్ చేయాలనేది కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో పైన ప్రొవిజనింగ్ నామ్స్ అని చెప్పాం, అవునా? సో ఈ ప్రొవిజనింగ్ నామ్స్ దేని ప్రకారం క్రియేట్ చేయాలి? యాజ్ పర్ ది ఆర్బీఐ ప్రుడెన్షియల్ నామ్స్. ఓకే. సో బేస్డ్ ఆన్ ద డెఫినేషన్ ఆఫ్ ద బ్యాంకింగ్, సో ద మేజర్ అసెట్ ఫర్ ఏ బ్యాంకింగ్ కంపెనీ, ఒక బ్యాంకింగ్ కంపెనీకి మేజర్ అసెట్ ఏమవుతుందమ్మా? ద మేజర్ అసెట్ ఫర్ ఏ బ్యాంకింగ్ కంపెనీ ఏంటి? సో ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్. మేజర్ అసెట్ ఏంటి అంటే లోన్స్ అండ్ అడ్వాన్సెస్. సో ద మేజర్ అసెట్ ఫర్ ఏ బ్యాంకింగ్ కంపెనీ ఈజ్ లోన్స్ అండ్ advances. So in these loans and advances, the major loans and advances includes term loans, ఏ లోన్స్? టర్మ్ లోన్స్. షార్ట్ టర్మ్ లోన్స్ ఉంటాయి, లాంగ్ టర్మ్ లోన్స్ ఉంటాయి, టర్మ్ లోన్స్. అలాగే నెక్స్ట్ వన్ క్యాష్ క్రెడిట్స్ ఆర్ ఓవర్ డ్రాఫ్ట్స్ అంట. ఏంటి? దీస్ క్యాష్ క్రెడిట్స్ ఆర్ ఓవర్ డ్రాఫ్ట్స్ ఆర్ నథింగ్ బట్ దీస్ ఆర్ ద, సో షార్ట్ టర్మ్ పర్పసెస్కి బ్యాంక్స్ కంపెనీస్కి ప్రొవైడ్ చేసే క్యాష్ క్రెడిట్స్ ఆర్ ఓడి అమౌంట్స్ కూడా బ్యాంకింగ్ కంపెనీకి అసెట్స్ అవుతాయి. ఓకేనా? సో ఓడి అమౌంట్ మనం ఇచ్చాము అంటే ఆ అమౌంట్ ఓవర్ డ్రా చేయడం వల్లే బ్యాంకింగ్ కంపెనీకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది, అవునా? అలాగే క్యాష్ క్రెడిట్స్ అంటే లైక్ 2 months ఆర్ 3 months షార్ట్ టర్మ్ పర్పసెస్కి వాళ్ళకి లోన్స్ కావాలన్నప్పుడు సో ఆ క్రెడిట్ ఫెసిలిటీ మనం ఏదైతే ఇచ్చామో సో దాన్నే జనరల్గా మనం క్యాష్ క్రెడిట్ అంటే ఓడి అకౌంట్లో జరిగేది ఏంటి అంటే హియర్ వీఆర్ గివింగ్ సమ్ క్రెడిట్ ఫెసిలిటీ. సో క్యాష్ క్రెడిట్స్ కేసులో ఏం చేస్తామంటే షార్ట్ టర్మ్ పర్పసెస్కి మనం ఫండ్స్ అనేవి అరేంజ్ చేస్తాం. 15 days 20 days 1 monthకి ఫండ్స్ అరేంజ్ చేయాల్సి వచ్చినప్పుడు వాటిని ఏమంటాం జనరల్గా క్యాష్ క్రెడిట్స్ అంటాం. అండ్ ఓడి కేసులో హియర్ వీఆర్ గివింగ్ సమ్ ఫెసిలిటీ. వాట్ ఈస్ దట్ ఫెసిలిటీ? ఈవెన్ దో ద కస్టమర్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ బ్యాలెన్స్ ఇన్ హిస్ అకౌంట్ సో ఈ కెన్ ఏబుల్ టు డ్రా టు సర్టెన్ ఎక్స్టెంట్. సో ఒక సర్టెన్ ఎక్స్టెంట్ వరకు వాళ్ళు ఏం చేయొచ్చమ్మా, వాళ్ళ అకౌంట్లో 0 balance ఉన్నా సరే వాళ్ళు ఫండ్స్ విత్ డ్రా చేయొచ్చు. సో అలా డ్రా చేసుకునే ఫెసిలిటీ మనం ప్రొవైడ్ చేస్తాం. వాడు యూస్ చేసిన దాన్ని బట్టి మనం దాన్ని బట్టి ఏం చేయాలి, ఇంట్రెస్ట్ అనేది మనం ఛార్జ్ చేయాలి. సో ఇప్పుడు ఆ క్యాష్ క్రెడిట్స్ ఆర్ ఓవర్ డ్రాఫ్ట్స్ అనేవి బ్యాంకింగ్ కంపెనీకి ఏమవుతాయి? సో మేజర్ అసెట్. ఏ అసెట్లో కన్సిడర్ చేయాలి దాన్ని? లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అనే అసెట్లో కన్సిడర్ చేయాలి. అలాగే నెక్స్ట్ వన్ బిల్స్ పర్చేజ్డ్ అండ్ డిస్కౌంటెడ్. వాట్ ఈజ్ వన్ మోర్ అసెట్? బిల్స్ పర్చేజ్డ్ అండ్ డిస్కౌంటెడ్ ఈజ్ ఆల్సో ఏ అసెట్ ఫర్ ది బ్యాంకింగ్ కంపెనీ. So this is a type of loan given by the banking company. Suppose A draws a bill on B. A draws a bill on B for an amount of 10,000 and that bill was discounted by A with bank for 9,500 అనుకోండి లేదా 9,600. Now what are the discounting charges? 400 is the discounting charges, that is the income for the bank. అవునా? ఇప్పుడు ఈ బ్యాంకింగ్ కంపెనీ కేసులో వాళ్ళకి వచ్చిన అసెట్ ఏంటి? వీడి దగ్గర నుంచి వీడికి బిల్ వస్తే వీడి బిల్స్ రిసీవబుల్ అని రాసుకోవట్లేదా? ఇప్పుడు ఆ బిల్లు మళ్ళీ ఎవరికి వచ్చింది? బ్యాంక్ దగ్గరికి వచ్చినప్పుడు బ్యాంక్ బుక్స్లో దాన్ని బిల్స్ పర్చేజ్డ్ అండ్ డిస్కౌంటెడ్ అని రాసుకుంటారు. సో ఫర్ గెట్టింగ్ దిస్ బిల్ వాల్యూ హౌ మచ్ ఈజ్ ద క్యాష్ అవుట్ఫ్లో ఫ్రమ్ ది బ్యాంక్? 9,600. ఆన్ ద డ్యూ డేట్ ఫ్రమ్ బి ద బ్యాంక్ ఈజ్ గోయింగ్ టు రిసీవ్ 10,000. సో వాట్ ఈస్ ద అవుట్ఫ్లో? వాట్ ఈస్ ద ఇన్ఫ్లో? అవుట్ఫ్లో? ఇన్ఫ్లో? అవుట్ఫ్లో? ఇన్ఫ్లో 10,000. అవునా? సో అంటే ఇప్పుడు ఈ రోజు 9,600 ఇచ్చి అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ నువ్వు 10,000 కలెక్ట్ చేస్తున్నావు. సో దేర్ బై ఇట్ ఈజ్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ లోన్. అవునా? ఇట్ ఈజ్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ లోన్. మీరు 100 rupees లోన్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారు? ఒక 10 rupees ఇంట్రెస్ట్ యాడ్ చేసి 110 కలెక్ట్ చేస్తారు లేదా? సో దేర్ బై వాట్ ఎవర్ ద ఎక్స్ట్రా అమౌంట్ వీఆర్ కలెక్టింగ్ ఈజ్ నథింగ్ బట్ దట్ ఈస్ ద ఇన్కమ్ వీఆర్ గెట్టింగ్ ఫర్ ద గివింగ్ ఆఫ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్. సో దేర్ బై ద బిల్స్ పర్చేజ్డ్ అండ్ డిస్కౌంటెడ్ ఈజ్ ఆల్సో ఏ వన్ ఆఫ్ ది లోన్స్ అండ్ అడ్వాన్సెస్ గివెన్ బై ది బ్యాంకింగ్ కంపెనీ. ఓకేనా? ఆ బిల్స్ పర్చేజ్డ్ అండ్ డిస్కౌంటెడ్ని కూడా మనం బ్యాంకింగ్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చూడాలి? ఒక లోన్ ఇచ్చినట్టుగానే కన్సిడర్ చేయాలి. ఓకేనా? ఏంటా లోన్ అంటే? పర్చేజ్ చేసిన బిల్లు వల్ల బ్యాంకుకి జరిగిన అవుట్ఫ్లో ఎంత అంటే ఇప్పుడు బ్యాంక్ బుక్స్లో ఒక ఎంట్రీ వస్తుంది. ఏంటా ఎంట్రీ అంటే బిల్స్ పర్చేజ్డ్ అండ్ డిస్కౌంటెడ్ అకౌంట్ డెబిట్. సో వీఆర్ గెట్టింగ్ ఏ బిల్ ఆఫ్ వాల్యూ 10,000 టు కస్టమర్ ఆర్ టు క్యాష్ అని చెప్పేసి ఎంత పే చేయాలి? 9,600 అండ్ 400 ఈజ్ ద డిస్కౌంట్ ఇన్కమ్ ఫర్ ది బ్యాంక్. అవునా? ఇప్పుడు డ్యూ డేట్ని ఏమవుతుంది? డ్యూ డేట్న ఎవరొచ్చి ఎవరికి పేమెంట్ చేయాలి? బి వచ్చి బ్యాంకుకి పే చేయాలి. బి వచ్చి బ్యాంకుకి ఎంత పే చేస్తాడు? 10,000. అంటే ఇప్పుడు ఆ క్యాష్ వచ్చినట్టు ఈ అసెట్ క్యాన్సిల్ చేయాలి. అంటే ఇండైరెక్ట్గా క్యాష్ వచ్చినట్టు ఎంత రాస్తావు? 10,000. అంటే ఇండైరెక్ట్గా సో ఇప్పుడు బ్యాంకుకి వచ్చిన క్యాష్ ఇన్ఫ్లో ఎంత? బ్యాంకుకి జరిగిన క్యాష్ అవుట్ఫ్లో ఎంత? సో నెట్గా వాళ్ళకి వచ్చిన ఇన్కమ్ ఎంత? 400. సో దట్ ఈస్ ద ఇన్కమ్ దే ఆర్ గెట్టింగ్ ఫర్ డిస్కౌంటింగ్ ఆఫ్ బిల్స్. ఓకేనా? సరే. సో the discounting of bills is also to be considered as a
one of the type of loan given by the banking company. And next, because of these assets, the banking company is going to get the income. So what is that income? Interest income. Enti? So what is the major income for a bank? So this income is arising from the assets which are held by the banking company. What are the assets the banking company is having? So loans and advances is the major income, major asset for the banking company. Due to that asset only they are going to get the interest income. So what is the major income, amma? Interest is the major income. Interest and discounting charges అని చెప్పొచ్చు. అలాగే what is the major liability for the bank as per the definition? So whatever the deposits they have accepted, the deposits what they have accepted is a liability for the banking company. So what is the major liability? The major liability is the deposit. So on this deposits they have to pay the interest. Avuna? So thereby deposits is a major liability. So due to this liability, so what is the expense that is arising for the banking company? So interest is the expense which is arising for the banking company. Okay na? So the major asset and liability is nothing but, so asset is loans and advances, liability is deposit, income is interest, expense is also interest. Okay na? Next rasara. Right, ఇది రాసేసారా? ఓకే, నెక్స్ట్. అది కూడా రాయలేదా? బొమ్మ రాయలేదు. ఈ బొమ్మల ఆ బొమ్మలో నేను కనపడట్లేదుగా, ఇంకేమేం కనపడుతున్నాయి చెప్పండి అమ్మ. పోనీలే, నాలో ఒక ఆర్టిస్ట్ని బయటికి తీశారు. అట్లీస్ట్ అది బొమ్మలా కనపడింది మీకు. సో బ్యాంకింగ్ కంపెనీకి అసెట్ అంటే ఇది ఒకటే అసెట్ కాదు, మేజర్ అసెట్ ఇదని చెప్పాం. ఓకేనా? ఇంకా వాళ్ళకి ఫిక్స్డ్ అసెట్స్ ఉంటాయి, అలాగే నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, సో క్యాష్ బ్యాలెన్స్ ఉంటుంది. సో డిఫరెంట్ అసెట్స్ ఉంటాయి. వాళ్ళకు ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసెట్స్ ఏంటనేది బ్యాలెన్స్ షీట్ ఫార్మాట్ డిస్కస్ చేసేటప్పుడు చూద్దాం. ఓకే, నెక్స్ట్.
నెక్స్ట్ చూడమ్మా, టైప్స్ ఆఫ్ బ్యాంక్స్. So the banks are classified into two types. One is scheduled banks. Next one is the unscheduled banks. So scheduled banks are generally which are mentioned in the Schedule 2 of the RPI Act. So generally in case of these banks some privileges will be given. So enta privileges ante the RBI will sanction the loans to these kind of banks at a lower rate of interest. Alage these kind of banks can enter into foreign currency transactions, foreign exchange transactions. So like that some benefits will be given to the scheduled banks. So and in unscheduled banks means those banks, so in case of which are not mentioned in the Schedule 2 of the RBI Act, so such kind of banks are called as unscheduled banks. ఈ షెడ్యూల్డ్ బ్యాంక్స్లో మళ్ళీ టూ క్లాసిఫికేషన్స్ ఉంటాయి. వన్ ఈజ్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అని, షెడ్యూల్డ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అని. కమర్షియల్ అంటే కమర్షియల్ మీన్స్ హ్యావింగ్ అన్ ఇంటెన్షన్ టు ఎర్న్ ద ప్రాఫిట్స్. సో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అండ్ నెక్స్ట్ వన్ షెడ్యూల్డ్ కోఆపరేటివ్ బ్యాంక్స్. Scheduled commercial banks and scheduled cooperative banks. So in case of commercial banks, their main agenda is to earn the profit. And cooperative banks ante just like non-profit organizations లాంటివి. సో అందులో ఉన్న మెంబర్స్కి ఫినాన్షియల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి ఇవి ఇన్కార్పొరేట్ చేసి ఉంటారు కానీ సో దేర్ మెయిన్ ఎజెండా ఈజ్ నాట్ టు ఎర్న్ ద ప్రాఫిట్. సచ్ కైండ్ ఆఫ్ బ్యాంక్స్ ఆర్ కాల్డ్ యాజ్ షెడ్యూల్డ్ కోఆపరేటివ్ బ్యాంక్స్. సో ఆ సెకండ్ లైన్లో ఒక బ్యాంక్ ఉన్నట్టుంది అక్కడ, అది కోఆపరేటివ్ బ్యాంక్. జీడీసీసీయా ఫుల్ నేమ్? ఓకే, టండి బాగా తెలుసు. సరే, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అండ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటాం. సో ఇన్ కేస్ ఆఫ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ దేర్ మెయిన్ ఎజెండా ఈజ్ నాట్ టు ఎర్న్ ద ప్రాఫిట్. అండ్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అగైన్ వీ కెన్ క్లాసిఫై దెమ్ ఇన్ టు పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్. ఏ బ్యాంక్స్ అమ్మా? సో పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అంటే జనరల్ ఇన్ కేస్ ఆఫ్ దీస్ కంపెనీస్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ అని కూడా అంటాం వీటిని. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ కేసులో మెజారిటీ షేర్స్ విల్ బీ హెల్డ్ బై ది గవర్నమెంట్. సో లైక్ స్టేట్ బ్యాంక్ కానీ, అలాగే నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఆల్ దీస్ కైండ్ ఆఫ్ బ్యాంక్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్. అండ్ నెక్స్ట్ వన్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్. నెక్స్ట్ వన్ ఏంటి? ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్. వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్? హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్, ఆల్ దీస్ ఆర్ ద private sector banks. And all these banks are commercial banks. Commercial means so they will accept the deposits and they will give it in the form of loans and advances, thereby they will earn some profit. So private sector banks. And next regional rural banks. Next one is regional rural banks. For providing the financial services in case of villages, so some banks are gets incorporated. Those kind of banks are called as regional rural banks. Already meer villages lo chusuntaru, Chaitanya, Godavari, some all these are the banks which are incorporated in the villages, so to provide the financial services even in the villages also. So like regional rural banks. And next one foreign banks. Hey boys, మాటలు వస్తున్నాయి. Next one foreign banks. So foreign banks means these are the banks which are generally incorporated outside India and they are going to conduct their business operations in India. Okay na? So foreign banks ante like Citibank, some other banks unnai kada. So generally they are incorporated outside the India but they are also doing the business operations or banking operations in India. So oka company ni oka bank oka ఎంటర్ప్రైజ్ మనం బిజినెస్ బ్యాంకింగ్ బిజినెస్ చేయాలి అంటే వాట్ ఈస్ ద మెయిన్ ఎజెండా అమ్మ? ఫస్ట్ దే విల్ యాక్సెప్ట్ ద డిపాజిట్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ లెండింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్. ఏ బ్యాంకింగ్ కంపెనీ ఈజ్ నాట్ అలౌడ్ టు డూ ద ట్రేడింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్. ట్రేడింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ అంటే సో బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్. అంటే నువ్వు పబ్లిక్ దగ్గర నుంచి తీసుకున్న డిపాజిట్స్తో గూడ్స్ని పర్చేజ్ చేసి సేల్ చేయడం, ఇలాంటి యాక్టివిటీస్ చేయకూడదు. సో బ్యాంకింగ్ బిజినెస్ అవ్వాలి అంటే ద డిపాజిట్స్ వాట్ వీ హ్యావ్ యాక్సెప్టెడ్ షుడ్ బి యూజ్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ లెండింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్. So similarly,
So the trading and manufacturing entities are also allowed to accept the deposits from the public for funding of their business. సో వాళ్ళ బిజినెస్కి ఫండ్స్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయొచ్చు, ఈక్విటీ షేర్లు ఇష్యూ చేయొచ్చు, ప్రిఫరెన్స్ షేర్లు ఇష్యూ చేయొచ్చు, డిబెంచర్లు ఇష్యూ చేయొచ్చు, పబ్లిక్ నుంచి డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయొచ్చు. ఆ పబ్లిక్ నుంచి యాక్సెప్ట్ చేసిన డిపాజిట్స్ అనేవి దేనికోసం, వాళ్ళ బిజినెస్కి కావాల్సిన ఫండ్ రిక్వైర్మెంట్ కోసం. అంతేగాని దాన్ని ఏమి సో మళ్ళీ వేరే చోట వేరే వాళ్ళకి లోన్స్ అండ్ అడ్వాన్సెస్ రూపంలో ఇచ్చి లేదా ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళ అమౌంట్ అనేది రైస్ చేయట్లా. వాళ్ళ అమౌంట్ దేనికి రైస్ చేస్తున్నారు, సిన్స్ ద ట్రేడింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటిటీ విచ్ ఈస్ యాక్సెప్టింగ్ ద డిపాజిట్స్ ఫ్రమ్ ద పబ్లిక్. సో సిన్స్ దే ఆర్ యాక్సెప్టింగ్ డిపాజిట్స్ ఫ్రమ్ ద పబ్లిక్, కెన్ వీ కాల్ దట్ ఎంటిటీ యాజ్ ఏ బ్యాంకింగ్ కంపెనీ? ఒక ట్రేడింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటిటీ కూడా పబ్లిక్ నుంచి డిపాజిట్స్ యాక్సెప్ట్ చేస్తారు. దేనికి, జస్ట్ లైక్ డిబెంచర్స్ ఇష్యూ చేసి షేర్స్ ఫండ్ రైజ్ చేసినట్టే డిపాజిట్స్ యాక్సెప్ట్ చేసి పబ్లిక్కి ఆ డిపాజిట్స్ మీద ఏం పే చేస్తారమ్మా, ఇంట్రెస్ట్ పే చేస్తారు. సో సిన్స్ దే ఆర్ యాక్సెప్టింగ్ డిపాజిట్స్ ఫ్రమ్ ద పబ్లిక్, కెన్ వీ కాల్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ట్రేడింగ్ ఎంటిటీ యాజ్ ఎ బ్యాంకింగ్ కంపెనీ? సో దాన్ని బ్యాంకింగ్ కంపెనీగా మనం కన్సిడర్ చేయకూడదు. ఎందుకని, ఆ యాక్సెప్ట్ చేసిన డిపాజిట్స్ వాళ్ళు దేనికి యూస్ చేయట్లా, లెండింగ్ ఆర్ సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి వాళ్ళు యూస్ చేయట్లా. సో అసలు నువ్వు ఈ యాక్టివిటీస్ చేయాలి అంటే ముందు నీకు లైసెన్స్ ఇవ్వాలి. ఆ లైసెన్స్ ఎవరు ఇస్తారు, ఆర్బీఐ. సో అంటే ఒక బ్యాంకింగ్ బిజినెస్ చేయాలి అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు గెట్ ద లైసెన్స్ ఫ్రమ్ ది ఆర్బీఐ. సో ఆర్బీఐ హ్యాస్ టు శాంక్షన్ దట్ లైసెన్స్ ఓన్లీ ద డిపాజిట్స్ అమౌంట్ యూ ఆర్ యూజింగ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ లెండింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్. ఓకేనా? సో దేర్ బై ఏ ట్రేడింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటిటీ ఈవెన్ దో దే ఆర్ యాక్సెప్టింగ్ డిపాజిట్స్ ఫ్రమ్ ద పబ్లిక్, ఇట్ కెనాట్ బి కాల్డ్ యాజ్ ఏ banking company. Since a banking company is accepting the deposits from the public and they cannot use that amount for the purpose of trading and manufacturing activities. Okay na? Sir, next. So alage next foreign banks. So these are the various types of commercial banks. Alage konni development banks ani untayi. Development banks ante like NABARD for encouraging some sectors in the economy, like agricultural sector ni encourage cheyali ante agricultural activities chese వాళ్ళకి loan sanction cheyali. సో అలాంటి కేసులో కొన్ని బ్యాంక్స్ అనేవి ఉంటాయి. సో లైక్ నబార్డ్, అలాగే ఎగ్జిమ్ బ్యాంక్ అని ఉంటుంది. ఎగ్జిమ్ అంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బ్యాంక్ అని. సో ఆ ఎక్స్పోర్ట్స్ని ఇంపోర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి సో సమ్ స్పెషల్ బ్యాంక్స్ అనేవి ఇన్కార్పొరేట్ చేసి ఉంటాయి. సో ఇలాంటి బ్యాంక్స్ యొక్క సో మెయిన్ పర్పస్ ఆర్ ఎజెండా ఏంటమ్మా, ఆ పర్టికులర్ సెక్టార్ని వాళ్ళు ఎంకరేజ్ చేయడానికి, ప్రమోట్ చేయడానికి అలాంటి బ్యాంక్స్ అనేవి ఇన్కార్పొరేట్ చేసి ఉంటారు. అలాంటి బ్యాంక్స్ని జనరల్గా ఏమంటాం, డెవలప్మెంట్ బ్యాంక్స్ అంటాం. ఏమంటాం, డెవలప్మెంట్ బ్యాంక్స్. సో all these are the banks which are classified under the commercial banks. Commercial ante their main intention is to earn the profit. Okay na? So alage next cooperative banks. Under cooperative banks again we can classify them into so urban cooperative and state cooperative banks. Urban cooperative and next state cooperative banks. సో జస్ట్ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్లో ఎలాంటి బ్యాంక్స్ ఉంటాయి, ఏవి షెడ్యూల్డ్, ఏవి అన్షెడ్యూల్డ్. షెడ్యూల్డ్ మళ్ళీ సో కమర్షియల్ అంటే ఏంటి, కోఆపరేటివ్ అంటే ఏంటి, కమర్షియల్లో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ ఏముంటాయి అనేది జస్ట్ సో దీని మీద ఏమో ఒక 10 మార్కులు క్వశ్చన్ అడగరు. ఓకేనా? రైట్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ సో అని చెప్పేసి ఒక 10 మార్కులకి ఏం క్వశ్చన్ రాదు, అసలు అడగను కూడా అడగడు. ఓకేనా? సో జస్ట్ ఫర్ నాలెడ్జ్ పర్పస్. రాసారా? రైట్. అన్షెడ్యూల్డ్ బ్యాంక్స్కి సో ద లిస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ విచ్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ అన్షెడ్యూల్డ్ బ్యాంక్స్ లిస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుందమ్మా. ఈవెన్ మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఒక 4-5 బ్యాంక్సే వస్తాయి. సో ఎక్కడ ఒక బెంగళూరు ఆర్ సంథింగ్ సమ్ ఏరియాస్లో ఒక 2-3 బ్యాంకులు ఉన్నట్టున్నాయి, అవే అన్షెడ్యూల్డ్ బ్యాంక్స్. సో జనరల్గా ఈ ఆర్బీఐ పొటెన్షియల్ నామ్స్, ఆర్బీఐ గైడ్లైన్స్ అన్నీ కూడా బ్యాంక్స్కి అప్లై అవుతాయి. సో జనరల్గా షెడ్యూల్డ్ బ్యాంక్స్ అన్నీ కూడా ఆర్బీఐ గైడ్లైన్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అన్షెడ్యూల్డ్ బ్యాంక్స్ అంటే సో జనరల్గా వీటికి ఆర్బీఐ షెడ్యూల్లో మెన్షన్ చేసి లేని బ్యాంక్స్ని, షెడ్యూల్ 2లో మెన్షన్ చేసి లేని బ్యాంక్స్ని ఏమంటామంటే సో అన్షెడ్యూల్డ్ బ్యాంక్స్ అంటాం. సో జనరల్గా ఈ షెడ్యూల్డ్ బ్యాంక్స్కి కొంత మినిమం పెయిడప్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఉంటుంది. షెడ్యూల్డ్ బ్యాంక్స్కి ఆర్బీఐ నుంచి లోన్స్ అనేవి లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఆఫర్ చేస్తారు. అలాగే సో నెక్స్ట్ ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్తో డీల్ చేయాలి అంటే అది ఏ బ్యాంక్ అయి ఉండాలి, షెడ్యూల్డ్ బ్యాంక్ అయి ఉండాలి. అలా కొన్ని ప్రివిలేజెస్ అనేవి ఉంటాయి, అది షెడ్యూల్డ్కి అన్షెడ్యూల్డ్కి. ఓకేనా? సరే, రైట్. So I think the paid up capital requirement in case of scheduled banks is 5 lakhs or 5 crores అనుకుంటా. ఇక్కడ మన మెటీరియల్లో 5 అని ఇచ్చారు, అది క్రోర్స్ ఆర్ ల్యాక్స్ మెన్షన్ చేయలేదు. 5 అని ఉందా?
లేదా అసలు ఇక్కడ ఓకే స్టడీ మెటీరియల్లో ఉన్నట్టుంది. రేపు నేను చెప్తాను అమ్మా. సిఎంటర్ స్టడీ మెటీరియల్లో ఉన్నట్టుంది. ఐ థింక్ ఇట్ ఈస్ 5 lakhs అనుకుంటా. సో ద పెయిడ్ అప్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఇన్ కేస్ ఆఫ్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ ఈజ్ హౌ మచ్ వాల్యూ? మినిమం 5 lakhs పెయిడ్ అప్ క్యాపిటల్ ఉంటే, సో షెడ్యూల్డ్ బ్యాంక్స్ యొక్క మినిమం పెయిడ్ అప్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఈజ్ 5 lakhs. సో మేబీ మనకి ఎంసీక్యూస్ ఉన్నాయి కదా, ఆ ఎంసీక్యూస్లో అడగడానికి సో ఇలాంటి ఏరియాస్లోంచి అడగొచ్చు. సో ఆ షెడ్యూల్డ్ బ్యాంక్స్ కేసులో పెయిడ్ అప్ క్యాపిటల్ లిమిట్ ఎంత ఉంటుందని, సో అలాంటి ఏరియాస్లో ఈ ఎంసీక్యూస్ అడగాలి అన్నప్పుడు సో అలాంటి వాటి నుంచి కూడా ఎంసీక్యూస్ అడగడానికి ఛాన్స్ ఉంది. రాసారా? నెక్స్ట్ అసెట్ క్లాసిఫికేషన్. నెక్స్ట్ వన్ ఏంటమ్మా? అసెట్ క్లాసిఫికేషన్. సో వాట్ ఎవర్ ద అసెట్స్ ద బ్యాంకింగ్ కంపెనీ ఈజ్ హ్యావింగ్, ద అసెట్స్ ఆర్ ప్రైమర్లీ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. వన్ ఈజ్ ద పర్ఫార్మింగ్ అసెట్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ద నాన్ పర్ఫార్మింగ్ అసెట్. ఆల్రెడీ ఎన్పిఏ ఎక్కడో ఇనే ఉంటారు. ఎన్పిఏ మీనింగ్ ఎక్కడన్నా వచ్చిందా? ఆడిట్లో కానీ ఎకనామిక్స్లో కానీ? ఎకనామిక్స్లో వచ్చిందా? ఓకే, ఫౌండేషన్లో అమ్మా. అసెట్ క్లాసిఫికేషన్. The assets of the banking company are, this is what the called as primary classification. మాట్లాపాలి. ప్రైమరీ క్లాసిఫికేషన్ అంటే సెకండరీ క్లాసిఫికేషన్ అని ఉంటాయి. ఫస్ట్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ది ప్రైమరీ క్లాసిఫికేషన్. ద అసెట్స్ ఆర్ ప్రైమర్లీ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. వన్ ఈస్ పర్ఫార్మింగ్ అసెట్. ఏ అసెట్ అమ్మా? సో పర్ఫార్మింగ్ assets, or we can also call these assets as standard assets. And next one is the non-performing asset. Performing asset and non-performing asset. So first toughest definition, what is performing asset? చూసారా 50% డెఫినేషన్ మీకు వచ్చేసింది. పర్ఫార్మింగ్ అసెట్. A performing asset is an asset other than non-performing asset. Simply we can say that in case of a performing asset, the asset which is going to regularly generate the income for the banking company is called as performing asset. So generally, what is the asset for a banking company? Land and building. What is the major asset for a banking company? Loans and advances. On such loans and advances, whatever the loan we have given, that amount we are going to recover from the customer in the form of installments or interest collect చేస్తాం. దాన్ని ఇన్స్టాల్మెంట్స్లో కూడా కలెక్ట్ చేస్తాం. ఇన్స్టాల్మెంట్లో ఏముంటుంది? కొంత ప్రిన్సిపల్ అమౌంట్ ఉంటుంది, కొంత ఇంట్రెస్ట్ అమౌంట్ ఉంటుందా లేదా? సో అలా రెగ్యులర్గా ఒక బ్యాంకింగ్ కంపెనీ ఇచ్చిన లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అమౌంట్ అనేది సో రెగ్యులర్గా కానీ రిసీవ్ అవుతుంటే సో అలాంటి అసెట్స్ని ఏమంటాం అంటే పర్ఫార్మింగ్ అసెట్స్ అంటాం. ఏమంటాం? సో అదర్ దాన్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ or generally in case of these assets there will be low risk for the banking company. So other than business risk తప్ప ఇంకా ఎలాంటి రిస్క్లు అనేవి ఉండవు. రెగ్యులర్గా ఇలాంటి అసెట్స్ కేసులో బ్యాంకింగ్ కంపెనీకి ఏం జనరేట్ అవుతుందమ్మా? ఇంట్రెస్ట్ ఆర్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. సో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే ఏంటో రాయండి నెక్స్ట్.
నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్. అలా రాస్తే ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో వాట్ ఆర్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్? సో ఏ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ ఈజ్ అన్ అసెట్ in respect of which an asset in respect of which interest or installment is overdue for a period exceeding 90 days. So a non-performing asset is an asset in respect of which the interest or installment is overdue for a period exceeding 90 days. సో ఒక అసెట్ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అనాలి అంటే దానికి సంబంధించి డ్యూ అవ్వాలా, ఓవర్ అవ్వాలా? ఏం అవ్వాలి? ఓవర్ ఇంట్రెస్ట్ కానీ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ కానీ ఓవర్ అవ్వాలి. ఓవర్ పీరియడ్ ఎన్ని డేస్ దాటాలి? 90 days దాటాలి. సరే, లెట్ us assume, సో ద బ్యాంకింగ్ కంపెనీ ఎగ్జాంపుల్, it is the date on which the loan has been given by the banking company. Date of loan, the date of loan is 1st October 2020. What is the date of loan, amma? 1st October 2020. On this date the banking company has given the loan to a customer. What is the entry they will write when the loan has been sanctioned? Cash account debit to loan, antena kada loans and advances to cash అని చెప్పేసి రాస్తాం, అవునా? We will write the name of the customer, loan to the name of the person we will write, and we will write it as to cash. So that loan will be considered as a asset. At the time of giving the loan itself we will fix the repayment terms and conditions. ఆ repayment terms and conditions లో ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది, ఆ ఇన్స్టాల్మెంట్ కట్టాలా లేకపోతే ప్రిన్సిపల్ అమౌంట్ ఒక సర్టెన్ టైం పీరియడ్ తర్వాత రీపే చేస్తారు. సో ఈ డ్యూరింగ్ దిస్ పీరియడ్లో ఏం చేయాలి? ఇంట్రెస్ట్లు కట్టుకుంటూ ఉండాలి. సో ఎలా రీపే చేయాలనేది వాళ్ళు మాట్లాడుకున్న నెగోసియేషన్స్ని బట్టి ఉంటుంది, అవునా? సో లెట్ us assume దిస్ లోన్ అమౌంట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి రీపేడ్ ఆఫ్టర్ 5 years అనుకోండి. ఎన్ని ఇయర్స్ తర్వాత రీపే చేయాలి? బట్ ఇంట్రెస్ట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి పెయిడ్ బై ది కస్టమర్ ఆన్ మంత్లీ బేసిస్. ఈచ్ అండ్ ఎవ్రీ మంత్కి వాడు ఏం చేయాలి? ఇంట్రెస్ట్ పే చేయాలి. సో బట్ ఆ లోన్ అమౌంట్ ప్రిన్సిపల్ అమౌంట్ మాత్రం ఎప్పుడు రీపే చేస్తాడు? సో 5 years తర్వాత రీపే చేస్తాడు అనుకోండి. అంటే ఇప్పుడు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆర్ ఫస్ట్ మంత్ ఇంట్రెస్ట్ ఎప్పుడు కట్టాలి? వాట్ ఈస్ ద డ్యూ డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫస్ట్ మంత్ ఇంట్రెస్ట్? వాట్ ఈస్ ద డేట్ ఆఫ్ లోన్ అమ్మా? 1st October అంటే ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ కట్టాలంటే ఇప్పుడు ఫస్ట్ మంత్ అమౌంట్ యూజ్ చేసినందుకు ఫస్ట్ మంత్ ఇంట్రెస్ట్ ఎప్పుడు కట్టాలి? 1st November 2020 అయినా. ఆన్ 1st November 2020 ద కస్టమర్ ఈజ్ రిక్వైర్డ్ టు పే ద ఇంట్రెస్ట్. ఆర్ ఒకవేళ 5 annual ఇన్స్టాల్మెంట్స్లో కడతానని డిసైడ్ చేశాడు. యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్ అంటే ఈ 10 lakhs అవుట్ స్టాండింగ్ అమౌంట్ మీద 10% రేట్ అప్లై చేస్తే 10 lakhs మీద 10% అంటే ఎంత? 1 lakh. సో అంటే ఇప్పుడు టోటల్ 11 lakhs అవుట్ స్టాండింగ్ అమౌంట్ వస్తుంది. అందులో కొంత అమౌంట్ ఇంట్రెస్ట్ కింద, కొంత అమౌంట్ ప్రిన్సిపల్ కింద నెక్స్ట్ ఇయర్లో కడతాడు. సో ఇప్పుడు నెక్స్ట్ ఇయర్లో ఎప్పుడైతే కట్టాలో దాన్ని మనం డ్యూ డేట్ అంటాం. ఏమంటాం? అంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ డ్యూ డేట్ కావచ్చు లేదా ఇన్స్టాల్మెంట్ డ్యూ డేట్ కావచ్చు. సో అది కట్టాల్సిన డేట్ దాటి ఓవర్ డ్యూ అవ్వాలి. ఏం దాటాలి? కట్టాల్సిన డేట్ దాటి సో ఓవర్ డ్యూ పీరియడ్ అనేది 90 days అయితే అలాంటి కేసులో ఆ అసెట్ని మనం నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటాం. ఏమంటాం? సరే, ఇప్పుడు ఫస్ట్ మంత్ ఇంట్రెస్ట్ వీడు ఎప్పుడు కట్టాలి? 1st November కట్టాలి. సెకండ్ మంత్ ఇంట్రెస్ట్ ఎప్పుడు కట్టాలి? 1st December కట్టాలి. థర్డ్ మంత్ ఇంట్రెస్ట్ ఎప్పుడు కట్టాలి? సో ఫస్ట్ సరే ఇది 10th అని తీసుకోండి, మళ్ళీ డేస్లో అక్కడ కన్ఫ్యూజన్ వస్తుంది. సో 10th October అంటే ఇది 10th November, ఇది 10th December. నెక్స్ట్ ఇక్కడ నుంచి 10th January 21, 10th February 2022 అండ్ 10th March 2023. ఓకేనా? సో దిస్ ఈజ్ ద డ్యూ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫస్ట్ మంత్ ఇంట్రెస్ట్, ప్రాపర్గా పే చేసాడు. సో సెకండ్ మంత్ ఇంట్రెస్ట్ ప్రాపర్గా పే చేసాడు. ఇంకెక్కడి నుంచి ఫోన్ ఎత్తట్లా, మెసేజ్కి రిప్లై ఇవ్వట్లా, సో ఇన్స్టాల్మెంట్ అమౌంట్ కట్టట్లా, ఇంట్రెస్ట్లు కట్టట్లా, అవునా? నౌ హౌ ద బ్యాంకింగ్ కంపెనీ షుడ్ ట్రీట్ దిస్ లోన్, అదర్ ఇట్ ఈస్ ఏ పర్ఫార్మింగ్ అసెట్ ఆర్ ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన లోన్ అనేది బ్యాంకింగ్ కంపెనీకి అసెట్టా కాదా? వెదర్ దిస్ అసెట్ ఈజ్ ఏ పర్ఫార్మింగ్ అసెట్ ఆర్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్? పర్ఫార్మింగ్ ఆర్ నాన్ పర్ఫార్మింగ్? సో ఫస్ట్ ఇంట్రెస్ట్ ఎప్పుడు కట్టాడు? 10th November. సెకండ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు కట్టాడు? ఇంకా అక్కడి నుంచి మూడో ఇంట్రెస్ట్ థర్డ్ మంత్ ఇంట్రెస్ట్ కట్టాడా, పే చేయలేదా? సో అంటే ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ డేట్, వాట్ ఈస్ ద బ్యాలెన్స్ షీట్ డేట్?
31st March 2021 ఈజ్ ద బ్యాలెన్స్ షీట్ డేట్. ఆన్ ద డేట్ సో ఆ డిఫాల్ట్ పీరియడ్ అనేది మోర్ దెన్ 90 days ఉంటే అలాంటి కేసులో ఈ లోన్ని మనం ఎలా ట్రీట్ చేయాలి? సో నాన్ పర్ఫార్మింగ్ అసెట్గా మనం ట్రీట్ చేయాలి, అవునా? సో ఇప్పుడు డిఫాల్ట్ పీరియడ్ ఎంత? 3 months. సో డిఫాల్ట్ పీరియడ్ ఎక్కడి నుంచి తీసుకోవాలా? ఇక్కడి నుంచి తీసుకోవాలా? 10th December 10th January. సో ఓవర్ డ్యూ అని చెప్పాం. ఓవర్ డ్యూ అంటే డ్యూ డేట్ దాటిన తర్వాత 90 days కానీ దాటితే అలాంటి కేసులో ఆ లోన్ని మనం ఎలా ట్రీట్ చేయాలి? నాన్ పర్ఫార్మింగ్ అసెట్గా ట్రీట్ చేయాలి. వాట్ ఈస్ ద డ్యూ డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ 3rd month ఇంట్రెస్ట్? 10th January ఈజ్ ద డ్యూ డేట్ ఆఫ్ పేమెంట్ డ్యూ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ 3rd month ఇంట్రెస్ట్. అక్కడి నుంచి 90 days అంటే ఎప్పుడమ్మా? 90 days అంటే సింపుల్గా 3 months వేసుకోండి. ఎన్ని మంత్స్? 3 months. 3 months అంటే 10th February 10th March 10th April సో ఆ ఓవర్ డ్యూ పీరియడ్ అనేది 90 days కంప్లీట్ అవుతుంది. అంటే ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ డేట్కి ఓవర్ డ్యూ అయిందా? ఓవర్ డ్యూ ఇంకా అవ్వలేదా? ఓవర్ డ్యూ అవ్వలేదు. కానీ బ్యాలెన్స్ షీట్ డేట్ కూడా 3 months 3 installments ఆల్రెడీ పే చేయాల్సినవి పే చేయాల, అవునా? కాకపోతే ఏ ఇన్స్టాల్మెంట్ కూడా ఓవర్ డ్యూ అనేది మోర్ దెన్ 90 days అవ్వలేదు కాబట్టి ఇది పర్ఫార్మింగ్ అసెట్ అవుతుంది. ఏ అసెట్ అవుతుంది? ఒకవేళ రెండో ఇన్స్టాల్మెంట్ కూడా పే చేయకపోతే, ఇప్పుడు ఆ అసెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అవుతుంది. ఎందుకని? 2nd month పే చేయాల్సిన ఇంట్రెస్ట్ డ్యూ డేట్ ఎప్పుడు? 10th December, అవునా? 10th December నుంచి 10th January 1 month, 10th December నుంచి సో 10th February 2 months, 10th March 3 months కంప్లీట్ అయింది. అంటే ఓవర్ డ్యూ పీరియడ్ అనేది ఓవర్ డ్యూ అయ్యి కూడా 90 days దాటింది. ఏ డేట్కి? బ్యాలెన్స్ షీట్ డేట్కి. సో దేర్ బై ఆన్ ద బ్యాలెన్స్ షీట్ డేట్ వన్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ దట్ ఈస్ ద 2nd month ఇంట్రెస్ట్ ఈజ్ ఓవర్ డ్యూ ఫర్ ఎ పీరియడ్ ఎక్సీడింగ్ 90 days. సో దిస్ అసెట్ కెన్ బీ కాల్డ్ యాజ్ ఏ నాన్ పర్ఫార్మింగ్ అసెట్. ఏ అసెట్ అవుతుంది? సో నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అవుతుంది. సో అంటే ఇప్పుడు ఫస్ట్ కేసులో ఒకవేళ ఈ కేసులో అయితే పర్ఫార్మింగ్ ఆర్ నాన్ పర్ఫార్మింగ్? ఈ కేసులో అయితే నాన్ పర్ఫార్మింగ్ అసెట్. వై ఇట్ ఈస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్? సో హియర్ ఫ్రమ్ ద డ్యూ డేట్ ఆఫ్ 2nd installment, సో ఇఫ్ యూ సీ ద బ్యాలెన్స్ షీట్ డేట్, సో వాట్ ఈస్ ద బ్యాలెన్స్ షీట్ డేట్? 31st March 2021. సో ద ఓవర్ డ్యూ పీరియడ్ ఈజ్ ఎక్సీడింగ్ 90 days. 10th December నుంచి ఇంకా డిసెంబర్లో ఎన్ని డేస్ ఉన్నాయమ్మా? 21 days ఉన్నాయి. డిసెంబర్లో ఎన్ని డేస్ ఉన్నాయి? 21. జనవరిలో 31, ఫిబ్రవరిలో 28, మార్చ్లో 31. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేస్తే డ్యూ డేట్ దాటి మోర్ దెన్ 90 days దాటిందా లేదా? సో ఎన్ని డేస్ వచ్చింది? వదిలే, నేనే కూడుకున్నా. 111. ఓకే. 111. ఓకే, 111. సో ఇట్ ఈస్ మోర్ దెన్ 90 days ఆర్ నాట్? సో ద అమౌంట్ ఈజ్ డ్యూ అవ్వాలా? ఓవర్ డ్యూ అవ్వాలా? ఓవర్ డ్యూ అవ్వాలి. ఓవర్ డ్యూ ఫర్ ఎ పీరియడ్ ఎక్సీడింగ్ 90 days, దెన్ సచ్ అన్ అసెట్ కెన్ బీ క్లాసిఫైడ్ యాజ్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్. సో వై దిస్ క్లాసిఫికేషన్ ఈజ్ రిక్వైర్డ్ సార్? ఎందుకు ఒక బ్యాంకింగ్ కంపెనీ దగ్గర ఉన్న అసెట్ని మీరు పర్ఫార్మింగ్ నాన్ పర్ఫార్మింగ్ క్లాసిఫికేషన్ చేయాలి అంటే ఇన్కమ్ రికగ్నిషన్ కోసం. దేనికోసం? సో పర్ఫార్మింగ్ అసెట్ అంటే గుడ్ అసెటా బ్యాడ్ అసెటా? పర్ఫార్మింగ్ అసెట్ అంటే గుడ్ అసెటా బ్యాడ్ అసెటా? గుడ్ అసెట్, అవునా? సో గుడ్ అసెట్ అంటే దానికి సంబంధించిన ఇంట్రెస్ట్లు ఇన్స్టాల్మెంట్స్ రెగ్యులర్గా బ్యాంకింగ్ కంపెనీకి రిసీవ్ అవుతున్నాయని. అలాంటి అసెట్ కేసులో ఈవెన్ 1 or 2 months ఇంట్రెస్ట్ మేబీ డిలే అవ్వచ్చు. సో అలాంటి కేసులో ఈవెన్ అది రాకపోయినా అక్రూవల్ బేసిస్లో ఇన్కమ్ రికగ్నైజ్ చేయమంటారు. సో అదే నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అయితే అలాంటి కేసులో మీ ఇన్కమ్ని మీరు క్యాష్ బేసిస్ ప్రకారం రికగ్నైజ్ చేయాలి. ఏ బేసిస్? ఓకే. సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా. సో ఈ ఎగ్జాంపుల్లో వాడు డిఫాల్ట్ చేసింది ఏ ఇన్స్టాల్మెంట్ అమ్మా? 2nd installment. 2nd installment డ్యూ డేట్ నుంచి బ్యాలెన్స్ షీట్ డేట్కి ఓవర్ డ్యూ పీరియడ్ ఎన్ని డేస్ వచ్చింది? 111 days వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ నాన్ పర్ఫార్మింగ్ అసెట్. సో ఒక నాన్ పర్ఫార్మింగ్ అసెట్ కాబట్టి మనం లోన్ ఇచ్చిన డేట్ నుంచి మనం ఎన్ని మంత్స్ ఇంట్రెస్ట్ రికగ్నైజ్ చేయాలి? ఇప్పుడు ఈ లోన్ మీద ఏ డేట్ని ఇచ్చారు? 10th October లోన్ ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ఎన్ని మంత్స్ ఇంట్రెస్ట్ జనరేట్ అయింది? 5 months. ఆ బ్యాంకింగ్ కంపెనీ ఇచ్చిన లోన్ అమౌంట్ కస్టమర్ యూజ్ చేశాడు కాబట్టి 5 months ఇంట్రెస్ట్ వచ్చినట్టే కదా. కానీ 5 months ఇంట్రెస్ట్ రికగ్నైజ్ చేయాలా లేదా అనేది దేని మీద డిసైడ్ చేయాలి? ఈ అసెట్ అనేది పర్ఫార్మింగ్ అసెటా నాన్ పర్ఫార్మింగ్ అసెటా? ఒకవేళ ఇది పర్ఫార్మింగ్ అసెట్ అయితే వీ హ్యావ్ టు రికగ్నైజ్ ద ఇన్కమ్ యాజ్ పర్ వాట్ బేసిస్? అక్రూవల్ బేసిస్. ఇఫ్ ఇట్ ఈస్ ఏ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ క్యాష్ బేసిస్ ప్రకారం మనం రికగ్నైజ్ చేయాలి. బ్యాలెన్స్ షీట్ డేట్కి ఇది ఏ కేటగిరీలో ఉంది? నాన్ పర్ఫార్మింగ్ అసెట్ కేటగిరీలో ఉంది కాబట్టి వీ షుడ్ రికగ్నైజ్ ద ఓన్లీ 1 month ఇన్కమ్ ఓన్లీ. ఎందుకని? మీకు ఇంట్రెస్ట్ రిసీవ్ అయింది 1 monthదే కాబట్టి మీ బుక్స్లో P&L అకౌంట్లో ఇన్కమ్గా ఎన్ని మంత్స్ ఇన్కమ్ రాయాలి? 1 month ఇన్కమే రాయాలి. సో మిగిలిన 4 months ఇన్కమ్ అక్రూ అయింది. అక్రూ అయిందంటే
కరెంట్ పీరియడ్లో మనం ఇచ్చిన లోన్ అమౌంట్ కస్టమర్ యూజ్ చేశాడు కాబట్టి అది పే చేయాలి, కానీ అది ఎందుకు రికగ్నైజ్ చేయట్లేదు అంటే ఆన్ ద బ్యాలెన్స్ షీట్ డేట్ ద అసెట్ ఈస్ సాటిస్ఫైయింగ్ ద డెఫినేషన్ ఆఫ్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్. సో దేర్ బై వీ షుడ్ రికగ్నైజ్ ద ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఫర్ హౌ మెనీ మంత్స్? ఓన్లీ 1 month. ఎన్ని మంత్స్? అదే ఈ కేసులో అయితే 10th November 2000. అంటే ఇప్పుడు ఎంట్రీ ఏం రాస్తారు? ఇప్పుడు 1 lakh మీద 10 lakhs మీద 10 lakhs ఏంటమ్మా? లోన్ అమౌంట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ 12% అనుకోండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 12%. 10 lakhs మీద 12% అంటే ఎంత? 1,20,000 ఈస్ ద ఇంట్రెస్ట్ ఫర్ 1 year. బట్ వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ ఫర్ 1 month? 1,20,000 divided by 12 ఏనా? సో దెన్ 10,000 ఈస్ ద ఇన్కమ్ ఫర్ ది బ్యాంకింగ్ కంపెనీ. The 10,000 income for 5 months actually we have to recognize if it is a performing asset. అవునా? కానీ ఇది పర్ఫార్మింగా నాన్ పర్ఫార్మింగ్? నాన్ పర్ఫార్మింగ్ కాబట్టి ఏం చేయాలి? ఎంత ఇంట్రెస్ట్ అయితే యాక్చువల్గా రిసీవ్ అయి ఉంటుందో దాన్నే మీరు ఇన్కమ్గా P&L అకౌంట్లో ఇన్కమ్గా రికగ్నైజ్ చేయాలని చెప్తున్నాం. ఓకేనా? సో అదే సెకండ్ కేసు చూడండి. సెకండ్ కేసులో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఈజ్ ప్రాపర్లీ పెయిడ్, సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఈజ్ ఆల్సో ప్రాపర్లీ పెయిడ్, బట్ థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఇన్స్టాల్మెంట్స్ ఆర్ నాట్ పెయిడ్. అవునా? వెదర్ దిస్ ఈజ్ ఏ పర్ఫార్మింగ్ ఆర్ నాన్ పర్ఫార్మింగ్? అంటే ఇప్పుడు 10th December నుంచి చూడాలా. సో ఒక 10th December ఏమైంది? సెకండ్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ అయింది. థర్డ్ ఇన్స్టాల్మెంట్ డ్యూ డేట్ నుంచి ఏమవ్వాలి? ఓవర్ డ్యూ అవ్వాలి. ఓవర్ డ్యూ అంటే ఓవర్ డ్యూ అని ఎప్పుడు చెప్తాం? డ్యూ డేట్ దాటితేనేగా ఓవర్ డ్యూ అనేది. ఆ డ్యూ డేట్ ఎప్పటి నుంచి కౌంట్ చేయాలి? థర్డ్ మంత్ ఇన్స్టాల్మెంట్ యొక్క డ్యూ డేట్ ఎప్పుడమ్మా? 10th January. అవునా? 10th January నుంచి సో 90 days పీరియడ్ అంటే బ్యాలెన్స్ షీట్ డేట్కి ఎండ్ అయిందా? ఇంకా ఎండ్ అవ్వలేదా? ఎక్సీడ్ అవ్వలేదు. ఓవర్ డ్యూ పీరియడ్ ఎక్సీడ్ అయిందా? సో ఇప్పుడు 10th January నుంచి బ్యాలెన్స్ షీట్ డేట్, జనవరిలో ఇంక ఎన్ని డేస్ ఉన్నాయి? 21, ఫిబ్రవరిలో 28, మార్చిలో అంటే ఇప్పుడు ఓవర్ డ్యూ పీరియడ్ ఎంత వచ్చింది? 80 days ఓవర్ డ్యూ పీరియడ్ అప్ టు ద బ్యాలెన్స్ షీట్ డేట్. సో దేర్ బై ఏ ఇన్స్టాల్మెంట్ యొక్క ఓవర్ డ్యూ పీరియడ్ కూడా 90 days దాటలేదు కాబట్టి సో ఈ అసెట్ని మనం పర్ఫార్మింగ్ అసెట్గా ట్రీట్ చేయాలి. ఏ అసెట్గా ట్రీట్ చేయాలి? సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ పర్ఫార్మింగ్ అసెట్. సో వై ఇట్ ఈస్ పర్ఫార్మింగ్ అసెట్? Since the interest or installment in respect of which the customer has not paid the amount and no interest or installment is exceeding, the overdue period is exceeding more than 90 days. So all the installments are ఇప్పుడు ఈ అసెట్ని మనం ఈ టైప్ ఆఫ్ లోన్ని మనం కస్టమర్కి ఇచ్చిన లోన్ ఏ అసెట్గా కన్సిడర్ చేయాలి? పర్ఫార్మింగ్ అసెట్గా ట్రీట్ చేయాలి. ఎందుకని? ఇప్పుడు ఈ ఇన్స్టాల్మెంట్, సో థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఏదైతే కట్టాల్సింది ఉందో అది డ్యూ డేట్ వచ్చింది, కానీ ఓవర్ డ్యూ పీరియడ్ ఎంత ఉంది? 80 days ఉంది. అలాగే ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ డ్యూ డేట్ వచ్చింది, కానీ ఓవర్ డ్యూ అయింది ఎన్ని మంత్స్? 10th February నుంచి మార్చిలో ఎన్ని డేస్ ఉన్నాయమ్మా? ఫిబ్రవరిలో ఇంకెన్ని డేస్ ఉంటాయి? 18 days ఉంటాయి. ఆ 18 days మార్చిలో ఒక 31 days అంటే లెస్ దాన్ 90 days కాదా? ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్టాల్మెంట్ని సెపరేట్గా చూడాలి. ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్టాల్మెంట్లో ఏ ఒక్క ఇన్స్టాల్మెంట్ ఆర్ ఏ ఒక్క ఇంట్రెస్ట్ డ్యూ డేట్ అనేది ఓవర్ డ్యూ 90 days కానీ దాటితే అలాంటి కేసులో అసెట్ని ఏం చేయొచ్చు? నాన్ పర్ఫార్మింగ్ అసెట్గా మనం ట్రీట్ చేయొచ్చు. ఓకేనా? సో కాబట్టి ఇప్పుడు బ్యాంకింగ్ కంపెనీ కేసులో ఫస్ట్ ఫర్ రికగ్నిషన్ ఆఫ్ ఇన్కమ్, సో ఫస్ట్ వీ హ్యావ్ టు డిటర్మైన్ వెదర్ ద అసెట్ ఆర్ ద లోన్స్ అండ్ అడ్వాన్సెస్ గివెన్ బై ద బ్యాంకింగ్ కంపెనీ ఈజ్ ఏ పర్ఫార్మింగ్ అసెట్ ఆర్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్. ఇఫ్ ఇట్ ఈస్ ఏ పర్ఫార్మింగ్, అక్రూవల్ బేసిస్. ఏ బేసిస్? ఇఫ్ ఇట్ ఈస్ ఏ నాన్ పర్ఫార్మింగ్, రికగ్నైజ్ ద ఇన్కమ్ ఆన్ ది క్యాష్ బేసిస్. అంటే ఇప్పుడు ఫస్ట్ కేసులో ఇన్కమ్ ఎన్ని మంత్స్ రికగ్నైజ్ చేస్తారు? సో ఫస్ట్ కేసులో ఇన్కమ్ ఎన్ని మంత్స్ రికగ్నైజ్ చేస్తారు? 1 month. ఏంటి ఎంట్రీ అంటే? క్యాష్ అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ ఏనా? వాట్ ఈస్ ద ఎంట్రీ? క్యాష్ అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్. హౌ మెనీ మంత్స్? 1 month. వాట్ ఈస్ ద 1 month ఇంట్రెస్ట్? 10,000. ఎలా వచ్చింది? 10 lakhs మీద 12% అంటే 1,20,000. 1,20,000 ఈజ్ ఫర్ 1 year ఇంట్రెస్ట్ అయితే 1 month ఇంట్రెస్ట్ ఈజ్ 10,000. సో 10,000 ఇంట్రెస్ట్ దే హ్యావ్ రికగ్నైజ్డ్. అవునా? నెక్స్ట్ వాట్ అబౌట్ ద రిమైనింగ్ 4 months ఇంట్రెస్ట్? సో రిమైనింగ్ 4 months ఇంట్రెస్ట్ అనేది ఇన్కమ్గా రాయాలా, రాయకూడదా? సో రాయకూడదు, ఎందుకంటే ఇట్ ఈస్ ఏ నాన్ పర్ఫార్మింగ్ అసెట్. కాబట్టి ఇక్కడ ఒక ఎంట్రీ మనం పాస్ చేయాలి. ఏంటా ఎంట్రీ అంటే లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అకౌంట్ డెబిట్. ఏంటమ్మా? లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ సస్పెన్స్ అని రాస్తాం. ఏమని రాస్తాం అంటే ఇప్పుడు మీరు ఇచ్చిన లోన్ ఎంత? 10 lakhs. ఇప్పుడు 10 lakhs అయినా వాడు కట్టాల్సిన ఇంట్రెస్ట్ కూడా ఆ లోన్కి యాడ్ అయిద్దా? కట్టాల్సిన లోన్ కూడా ఇంట్రెస్ట్ యాడ్ అయిద్దా లేదా? ఎన్ని మంత్స్ ఇంట్రెస్ట్ ఇంకా కట్టాలి? 4 months. కాబట్టి ఇప్పుడు 4 months ఇంట్రెస్ట్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్కి యాడ్ అవుతుంది, కానీ అది నా ఇన్కమ్గా ఇంకా నేను ఫైనలైజ్ చేయలేదు కాబట్టి సస్పెన్స్ అంటున్నా. అర్థమైందా? అదే ఫైనలైజ్ అయితే ఇంట్రెస్ట్ అకౌంట్లో రాసేస్తాం. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఇయర్లో ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ వాడు పే చేస్తే, ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ పే చేస్తే సో ఫస్ట్ క్యాష్ అకౌంట్ డెబిట్. సో ఆ లోన్లో ఎంత పే చేస్తున్నాడు? ఇప్పుడు టోటల్ లోన్ అవుట్ స్టాండింగ్ లోన్లో ఎంత బ్యాలెన్స్ ఉంటుంది? 10,40,000 ఉంటుంది. ఈ 10,40,000 ఏంటి?
ప్రిన్సిపల్ అమౌంట్ 10 ఉంది, కట్టాల్సిన 4 months ఇంట్రెస్ట్ కూడా ఇంక్లూడ్ అయిందా లేదా? సో ఇప్పుడు అందులో క్యాష్ అకౌంట్ డెబిట్ టు లోన్ అమౌంట్ నుంచి ఆ 40,000 క్యాన్సిల్ చేస్తాం. అంటే ఇప్పుడు లోన్ అకౌంట్లో ఓన్లీ ప్రిన్సిపల్ పోర్షన్ ఉంటుంది, అవునా? సో అంటే నెక్స్ట్ ఇయర్లో మనం రాసే ఎంట్రీ క్యాష్ అకౌంట్ డెబిట్ టు లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అని చెప్పేసి ఎంత క్యాన్సిల్ చేయాలి? 40. అండ్ దిస్ ఇంట్రెస్ట్ సస్పెన్స్ బ్యాలెన్స్ ఈజ్ కన్వర్టెడ్ యాజ్ యాక్చువల్ ఇంట్రెస్ట్. ఈ ఇంట్రెస్ట్ సస్పెన్స్లో ఉన్నది లాస్ట్ ఇయర్ మెయిన్ ఇన్కమ్గా కన్సిడర్ చేసామా చేయలేదా? అంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ సస్పెన్స్లో ఉన్న బ్యాలెన్స్ని మీరు ఏం చేయాలంటే బ్యాంకింగ్ కంపెనీ బ్యాలెన్స్ షీట్లో లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అని ఇక్కడ 10,40,000 రాస్తారు. ఎంత రాస్తారు? ఇప్పుడు ఇది ఇన్కమ్గా రాస్తే P&Lకి వెళ్ళాలి, కానీ ఇది ఇన్కమ్గా మనం కన్సిడర్ చేయట్లా. దీన్ని ఎక్కడ కన్సిడర్ చేయాలి? బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీ సైడ్ మనం ప్రజెంట్ చేయాలి. ఎక్కడ కన్సిడర్ చేయాలి? బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీ ఎంత? 40,000. ఇప్పుడు ఈ అసెట్ టు లైబిలిటీ బ్యాలెన్స్ నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ అవుతాయా లేదా? అంటే ఇప్పుడు మీ లోన్స్ అండ్ అడ్వాన్సెస్లో బ్యాలెన్స్ ఎంత ఉంది? 10,40,000. సో అందులో 10 lakhs ఏంటి? ప్రిన్సిపల్ అమౌంట్. 40 ఏంటి? ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ ఇన్కమ్గా లాస్ట్ ఇయర్ రికగ్నైజ్ చేశారా? ఇంకా రికగ్నైజ్ చేయలేదా? చేయలేదు. అది కరెంట్ ఇయర్లో రికగ్నైజ్ చేయాలి. ఇప్పుడు ఈ ఎంట్రీ రాయడం వల్ల లోన్ అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత రెడ్యూస్ అయిపోయింది? 40,000 రెడ్యూస్ అయింది, మళ్ళీ లోన్ బ్యాలెన్స్ 10కి వస్తుంది. ఇప్పుడు ఈ ఇంట్రెస్ట్ సస్పెన్స్లో ఉన్న బ్యాలెన్స్ని ఏం చేయాలి? అది క్రెడిట్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి దాంట్లో ఉన్న బ్యాలెన్స్ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసి ఇంట్రెస్ట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇంట్రెస్ట్ సస్పెన్స్ అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ అకౌంట్ అని చెప్పేసి నెక్స్ట్ ఇయర్లో ఏం చేస్తాం? ఈ 40,000ని మనం ఇన్కమ్గా రికగ్నైజ్ చేస్తాం, అంతేనా? అంటే ఇప్పుడు వాట్ ఈస్ ద నెట్ ఎంట్రీ? అంటే ఇప్పుడు ఇండైరెక్ట్గా ఇంట్రెస్ట్ సస్పెన్స్ క్యాన్సిల్ అయిందా? ఇక్కడ డెబిట్ చేసిన లోన్ ఏమో ఇక్కడ క్రెడిట్ చేసిన లోన్ క్యాన్సిల్ అయిపోయిందా? అంటే ఈ ఇంట్రెస్టే మనకు రియలైజ్ అయినట్టుగా మనం రాసాం, అర్థమైందా? సో ఒక ఎన్పిఏ కేసులో ఇన్కమ్ అనేది ఎప్పుడు రికగ్నైజ్ చేయాలి? ఒక ఎన్పిఏ కేసులో ఇన్కమ్ అనేది ఇంట్రెస్ట్ అనే ఇన్కమ్ని రిసీవ్ అయినప్పుడు రికగ్నైజ్ చేయాలి, అంతేనా? సో ఇప్పుడు మీరు రిసీవ్ అయింది కాబట్టి ఇంట్రెస్ట్ అకౌంట్లో ఎంత రాశారు? 10,000 రాశారు. మిగిలిన 14 ఎందుకు ఇంట్రెస్ట్ అకౌంట్లో రాయకుండా ఇంట్రెస్ట్ సస్పెన్స్లో రాశారు? ఎందుకంటే అది నాన్ ఎన్పిఏ స్టేటస్కి వచ్చింది కాబట్టి. అదేం పెద్ద, సో ఎన్పిఏ స్టేటస్ అంటే అదేదో పెద్ద మంచి స్టేటస్ అనుకోదు. ఎన్పిఏ అంటే ఏంటమ్మా? బ్యాడ్ లోన్ అది, అవునా? ఒక బ్యాడ్ లోన్ కేసులో మీరు ఇన్కమ్ ఎందుకు రికగ్నైజ్ చేయట్లేదు? ఆర్బీఐ ప్రొడెన్షియల్ నార్మ్స్ ఏం చెప్తున్నాయంటే ఒక నాన్ పర్ఫార్మింగ్ అసెట్ కేసులో మీరు ఇన్కమ్ ఎలా రికగ్నైజ్ చేయాలి? క్యాష్ బేసిస్లో రికగ్నైజ్ చేయాలి. ఏ బేసిస్లో? సో ఇప్పుడు మనకి కరెంట్ ఇయర్లో ఈవెన్ 5 months మనం లోన్ ఇచ్చున్నా సరే, సో 1 month ఇంట్రెస్ట్ ఎందుకు రికగ్నైజ్ చేసాం? ఎందుకంటే అదే మనకు రిసీవ్ అయింది. మిగిలిన 4 monthsకి సంబంధించిన ఇంట్రెస్ట్ రిసీవ్ అవ్వలేదు. ఓవర్ డ్యూ పీరియడ్ అనేది ఎంత దాటింది? 90 days దాటింది కాబట్టి అది ఏ అసెట్ అయింది? నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అయింది కాబట్టి ఏం చేయాలి? ఇంట్రెస్ట్ని మనం క్యాష్ బేసిస్లో రిసీవ్ అయినంత వరకు ఇంట్రెస్ట్గా రాస్తాం. రిసీవ్ అవ్వని దాన్ని ఇంట్రెస్ట్ సస్పెన్స్లో రికార్డ్ చేయాలి, ఆ లోన్ అకౌంట్కి యాడ్ చేయాలి. ఏ లోను? కస్టమర్కి ఇచ్చిన లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అనే అకౌంట్ ఉంది కదా, అసెట్. ఆ అసెట్ అకౌంట్కి అలాగే ఒక లైబిలిటీగా క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ ఇయర్లో ఈ అమౌంట్ ఎప్పుడైతే రిసీవ్ అయినప్పుడు ఈ ఇంట్రెస్ట్ సస్పెన్స్లో ఉన్న బ్యాలెన్స్ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇంట్రెస్ట్ అకౌంట్కి వెళ్ళిపోయింది. ఆ లోన్లో ఉన్న బ్యాలెన్స్ ఎంత రెడ్యూస్ చేయాలి? ఎంత అమౌంట్ కట్టాడో అంత అమౌంట్ రెడ్యూస్ చేయాలి, ఓకేనా? సరే, ఫస్ట్ అసెట్ క్లాసిఫికేషన్ అని రాశారా? ఎన్పిఏ డెఫినేషన్ దాకా రాశారు కదా. సరే ఎగ్జాంపుల్ అని తీసుకోండి. ఏంటి రాయలేదా? ఎన్పిఏ డెఫినేషన్ రాయలేదా? రాశారా? ఏమి రాశారు? ఏమి రాయలేదు. అసెట్ క్లాసిఫికేషన్ రాశారా? పర్ఫార్మింగ్, నాన్ పర్ఫార్మింగ్. డెఫినేషన్ రాశారా? ఫస్ట్ టఫెస్ట్ డెఫినేషన్ రాశారా? నెక్స్ట్ ఈజీ డెఫినేషన్ రాశారా? సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాయండి. రాయలేదా? రాశారా? సరే రాసిన వాళ్ళు వెయిట్ చేయండి, రాసే వాళ్ళ కోసం. ఏంటమ్మా? ఓకే, వెరీ గుడ్. సో మీరు చెప్తారా లేదా అని బాయ్స్ ఆగారు, వాళ్ళు ఇందాకే చూశారు కదా. ఓకే, ఇప్పుడు అసెట్స్ని ఎందుకు క్లాసిఫై చేయాలో అర్థమైందా? ఎందుకు చేయాలి? ఇప్పుడే కదా సార్ చెప్పారు. ఏం చెప్పా? ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇన్కమ్ రికగ్నిషన్ ఫస్ట్ వీ షుడ్ క్లాసిఫై ద అసెట్స్ ఆఫ్ ది బ్యాంకింగ్ కంపెనీ ఇంటూ పర్ఫార్మింగ్ అండ్ వాట్ ఈస్ పర్ఫార్మింగ్? ఓకే, వాట్ ఈస్ నాన్ పర్ఫార్మింగ్? ఏ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ ఈజ్ అన్ అసెట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ ఏం డ్యూ అవ్వాలి? డ్యూ అవ్వాలా? ఓవర్ డ్యూ అవ్వాలా? సో ఇంట్రెస్ట్ ఆర్ ఇన్స్టాల్మెంట్ ఈజ్ ఓవర్ డ్యూ ఫర్ ఏ పీరియడ్ ఎక్సీడింగ్ 90 days. సో 90 days దాటి కానీ అది ఓవర్ డ్యూ అయితే అలాంటి అసెట్కి సంబంధించిన
సో అలాంటి అసెట్ని మనం నాన్ పర్ఫార్మింగ్ అసెట్గా మనం క్లాసిఫై చేయాలి. సార్ రాయండి. లాస్ట్ 10th లాస్ట్ 10 minutesా? AS1 సరే రేపు చెప్తుర్లే. ఫిక్స్ అయ్యి వచ్చారా? ప్రిపేర్ అయ్యి వచ్చారా? సరే చెప్పమ్మా. AS1 Disclosure of Accounting Policies. Okay. The objective of AS1 is to disclose the accounting policies followed by an entity while preparing the financial statements. Okay. Its scope, it is applicable to all enterprises. Definition: accounting policies refers to accounting methods or accounting principles followed while preparing the financial statements. Accounting principles such as treatment of government grants, valuation of inventories. They have the methods such as FIFO or weighted average. Okay. And while in government grants, cost reduction from the cost of the asset or income transfer approach. to DG. Okay. Requirement for the disclosure of accounting policies. As there are diversity in number of accounting policies we follow, we need to disclose the accounting policies we followed. Okay. Boys, మాట్లాపండి. చెప్పం. For better understanding for users, the accounting policies are need to be disclosed, and for better presentation of financial statements, and for the purpose of comparison. And for the purpose of comparison of both intra and inter firm performance of entities. Okay. Next. Factors which are need to be followed while selection and application of accounting policies. The primary consideration is to give true and fair view. And the secondary considerations are prudence concept, which tells that estimated profits are need to be ignored, but the estimated losses are need to be considered while preparing the financial statements. Substance over form, it tells to give the consideration to the substance over legal formality. Okay. Materiality, the material items are those which influences the decision of the users. And it depends on the nature of the items. The policy should be selected in such a way that the policy should consider all these factors. Enter factors: true and fair view, prudence concept, substance over form, and materiality. Okay, next. Fundamental accounting assumptions: going concern, consistency, and accrual. The differences between fundamental accounting assumptions and accounting policies. Next, what is the disclosure in respect of fundamental accounting assumptions? Eppudu disclose cheyali? If they are followed or if they are not followed? If the fundamental accounting assumptions are followed, there is no need for requirement of disclosure. Okay. If the assumptions are not followed, there is the requirement for disclosure, and the fact need to be disclosed. Okay. Next. The differences between accounting policies and fundamental accounting assumptions. Fundamental policies are a number of methods. We need to disclose the method what we followed, whereas fundamental accounting assumptions are only 3 in number: going concern, consistency, and accrual. If the accounting assumptions are followed, there is no need for requirement of disclosure. If the accounting policies are followed, we need to disclose the method what we followed. If the policies are changed, there is the requirement for the disclosure of method what we changed, and the fact need to be disclosed. Okay. If the assumptions are not followed, the reason need to be also disclosed. If the assumptions are not followed, the reason for such. Okay. The deviation from violation of accounting assumptions is to be disclosed. Okay, next. There is choice in number of accounting policies, but there is no choice in accounting assumptions. Accounting assumptions. Next. Change in accounting policy. When an entity can change its accounting policies to comply with statutory requirements or to comply with any other accounting standards or for better presentation of financial statements. Okay. Effect of change in accounting policies. If the change in accounting policy is going to affect the current period only, if the amount is ascertainable, the amount is also need to be disclosed. But if the amount is not ascertainable, the fact need to be disclosed. Okay. If the change in accounting policy is going to affect the future period, the fact need to be disclosed in the future financial statements also. Okay. All significant accounting policies which are
followed by preparing the financial statements are need to be disclosed at one place. Mere disclosure is not only the solution for the inappropriate following of the accounting policy. Okay, very good. And two more points, that is so exceptions to change in accounting policy. What are the two exceptions we have discussed regarding change in accounting policy? Adoption of a new policy for the transactions or events which are entirely different from the previously occurring transactions or events, then it cannot be considered as a change in accounting policy. Or accounting policies which are followed in respect of the transactions which are in substance different from the previously occurring transactions or events అని చెప్పాం. So there any new policy which is adopted that cannot be considered as a change in accounting policy. చేంజ్ ఇన్ అకౌంటింగ్ పాలసీకి ఒక మెథడ్ నుంచి ఇంకో మెథడ్కి చేంజ్ అయితే మనం ఏం చేయాలి, డిస్క్లోజ్ చేయాలి. కానీ కొన్ని కేసెస్లో మీరు న్యూ పాలసీని అడాప్ట్ చేసుకున్న వాటిని చేంజ్ ఇన్ పాలసీగా ట్రీట్ చేయకూడదని చెప్పేసి ఒక 2 పాయింట్స్ చెప్పాం, అవునా? సో ఎగ్జాంపుల్ ఏం చెప్పామంటే, గవర్నమెంట్ గ్రాంట్ కేసులో నాన్ మానిటరీ గ్రాంట్ రిసీవ్ అవుతుంది. ఒకటి కన్సెషనల్ ప్రైస్కి కరెంట్ ఇయర్లో వచ్చింది, నెక్స్ట్ ఇయర్లోనేమో ఫ్రీ ఆఫ్ కాస్ట్ వచ్చింది. అంటే 2 నాన్ మానిటరీ గ్రాంట్సే. కానీ ఇప్పుడు కన్సెషనల్ ప్రైస్కి వచ్చినప్పుడు కన్సెషనల్ ప్రైస్ ప్రకారం రికార్డ్ చేస్తాం, ఫ్రీ ఆఫ్ కాస్ట్ వచ్చినప్పుడు నామినల్ వాల్యూకి రికార్డ్ చేస్తాం. కాబట్టి ఇప్పుడు నామినల్ వాల్యూకి రికార్డ్ చేశారు కాబట్టి మీరు ఫాలో అయిన మీరు అడాప్ట్ చేసుకున్న పాలసీ న్యూ పాలసీ కాదు, అది జస్ట్ ఇక్కడ జరిగిన ట్రాన్సాక్షన్ అనేది ఏంటి, డిఫరెంట్ ఫ్రమ్ ది ట్రాన్సాక్షన్ విచ్ ఈజ్ హ్యాపెండ్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్. అలాగే ఒక న్యూ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ నెక్స్ట్ ఇయర్లో జరిగింది. ఇప్పటిదాకా మీకు అన్ని నాన్ మానిటరీ గ్రాంట్సే వచ్చినాయి, నెక్స్ట్ ఇయర్లో మానిటరీ గ్రాంట్స్ వచ్చినాయి. అలాంటి మానిటరీ గ్రాంట్స్ వచ్చినప్పుడు అకౌంటింగ్ ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. న్యూ పాలసీ ఏఎస్ 12లో చెప్పిన ట్రీట్మెంట్ మనం ఫాలో అవుతాం. అలాంటప్పుడు ఏదైతే మానిటరీ గ్రాంట్ కేసులో మీరు ఫాలో అయ్యారో దాన్ని మీరు న్యూ పాలసీగా అడాప్ట్ చేసుకున్నట్టుగా ట్రీట్ చేయకూడదు. ఎందుకంటే ప్రీవియస్గా జరిగిన ట్రాన్సాక్షన్ ఇప్పుడు జరిగిన ట్రాన్సాక్షన్ ఎంటైర్లీ డిఫరెంట్. ఒక న్యూ ట్రాన్సాక్షన్ కేసులో మనం కొత్త పాలసీ తీసుకుంటే దాన్ని చేంజ్ ఇన్ పాలసీగా ట్రీట్ చేయకూడదు. ఓకేనా? సరే, వెరీ గుడ్ అమ్మ.